లాయల్టీకి మారుపేరు. పార్టీలో అందరికీ సన్నిహితుడు. అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడం తప్ప పదవుల కోసం పాకులాడటం తెలియని నాయకుడు. ఆయనే పొన్నం ప్రభాకర్. మార్క్ఫెడ్ చైర్మన్ గా, ఎంపీగా, ప్రస్తుతం మంత్రిగా తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పొన్నం ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. బీసీ కులగణనలోనూ ముందుండి నడిపించారు. రాజకీయాల్లో సిద్ధాంతపరంగా ప్రత్యర్థులే తప్ప వ్యక్తిగతంగా తనకు శత్రువులే లేరంటున్న అజాత శత్రువు పొన్నం ప్రభాకర్ తో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకుండా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కీలక పాత్ర పోషిస్తూ హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. నమస్కారం పొన్నం ప్రభాకర్. ఏంది జూబ్లీహిల్స్ గెలవాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందా? మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా పక్కన పెట్టి జూబ్లీహిల్స్లోనే అంతా తిరుగుతూ ఉన్నారు. లేదు, అడ్మినిస్ట్రేషనే జనరల్గా ప్రభుత్వంలో ఉన్నాం. బై ఎలక్షన్ గెలవాలి. గతంలో జరిగిన బై ఎలక్షన్ కంటోన్మెంట్ మేము గెలిచినాం. ప్రజలు అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఉన్నారు కాబట్టి నెగ్లిజెన్సీకి గురైన కాన్స్టిట్యున్సీగా ప్రజలు సేమ్ కంటోన్మెంట్ మాదిరిగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. 10 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, ఇంకా కాంగ్రెస్ నాయకులు చెప్పాలంటే ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వీళ్ళంతమందితో ఒక సైన్యం కాంగ్రెస్ పార్టీ మోహరించింది జూబ్లీహిల్స్లో. ఇప్పుడు అది ఒక 2-3 రోజుల నుంచి, అంతకుముందు మేము ముగ్గురంగా, నేను కానీ, డాక్టర్ వివేక్ గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు, కొత్త కార్పొరేషన్ చైర్మన్లతో అక్కడ నియోజకవర్గంలో ఉండే సమస్యలు కావచ్చు, ప్రజలకు సంబంధించి వాస్తవంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చూస్తే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు కూడా ఉండి ఇన్ని సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోయిందో అనేటువంటి ఒక పరిస్థితి నేను విచిత్రంగా ఎదుర్కొన్నాయి. ఈ నియోజకవర్గంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అంటే అద్భుతంగా ఉంటుంటుంది. ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారి దగ్గర, యువర కేటీఆర్కు దగ్గర, కాబట్టి ఆ నియోజకవర్గం బాగా అభివృద్ధి అయింది అనుకున్నాం. బట్ రియల్లీ ఐ సర్ప్రైజ్డ్. ఆ నియోజకవర్గం చూసిన తర్వాత మేము ఆ కాన్స్టిట్యున్సీలో పోయి పనులు చూస్తుంటే దాదాపు చాలా పనులు మేము చేసేటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూసిన తర్వాత పని చేయకుండా ఉండలేకపోయినాం. అటువంటి పనులు చాలా చేసినాం. దాంతో పబ్లిక్ వెరీ వెరీ హ్యాపీ, విశ్వాసం కలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన పనులకే, ఈ చేసిన 2 నెలల కాలంలో చేసిన పనులకే మీరు గెలిచిపోతారా? 2 నెలలు కాదు, 2 సంవత్సరాలుగా కూడా ప్రజలకు నాట్ ఓన్లీ హైదరాబాద్ బై ఎలక్షన్ కొరకు మేము చేసేది కాదు, రాష్ట్రం మొత్తం మీద అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇది నిరంతర ప్రక్రియ, ఉప ఎన్నికల కొరకు చేసేది కాదు. ప్లస్ ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం అవి ఉపయోగించుకోకపోతున్నారు గతంలో, ఇప్పుడు సన్న బియ్యాన్ని తింటా ఉన్నారు. ప్లస్ 200 యూనిట్స్ అనేటువంటిది చాలా స్లమ్స్లో చాలా ఎఫెక్టివ్గా కన్జ్యూమ్, పబ్లిక్ హ్యాపీ. ప్లస్ ఉమెన్ ఫ్రీ బస్ అనేటువంటిది కూడా ఇట్స్ డెఫినెట్లీ ప్రజలకు అనేక రకాలుగా కొంత సేవ్ అవుతుంది కాబట్టి వాళ్ళు దే ఆర్ హ్యాపీ. పాయింట్ ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరిని చూసి ఓటేయాలి? రేవంత్ రెడ్డిని చూసి ఓటేయాలా? పొన్నం ప్రభాకర్ని చూసి ఓటేయాలా? అక్కడ ఉన్న క్యాండిడేట్ని చూసి ఓటేయాలా? క్యాండిడేట్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి గారు, మిగతా పరిపాలనా విధానం, అంటే డెఫినెట్లీ యాజ్ ఏ స్టేట్ ఆఫ్ హెడ్గా చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్లో ఉన్నాం, లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్. గవర్నమెంట్ లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ ఆర్ సిఎల్పీ లీడర్. గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారు పరిపాలన, దానికి సంబంధించి అభ్యర్థి. మా అభ్యర్థి కూడా డెఫినెట్లీ మాకు అడ్వాంటేజ్. యువకుడు, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, 100% దట్ ఈజ్ ఆల్సో. కానీ మీ ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ ఒక పాయింట్ క్యాంపెయిన్ చేస్తుంది, ఒక రౌడీని చూసి ఓటేస్తారా అని. వాళ్ళు గుర్తించిండ్రు కాబట్టి మామిడిగా అది ఆశీర్వచనంగా స్వీకరిస్తా ఉన్నాం. మేము ఎప్పుడు దాన్ని బ్యాడ్ నాయకులందరూ మాట్లాడిన సందర్భంలో దాన్ని మేము ఆశీర్వచనంగా తీసుకుంటున్నాం. నేను వాస్తవంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదు, కానీ ఆ నియోజకవర్గంలో బుల్డోజర్ రాజ్యం నడిచిందంటే 10 ఏళ్ళు నడిచింది. మీరు బుల్డోజర్ వచ్చింది ఇప్పుడు, హైడ్రా వచ్చింది ఇప్పుడు, కాదు బుల్డోజర్ తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్లో 10 సంవత్సరాల నుంచి ఎవరి ఎదురు పడితే, తిరగబడితే, ప్రశ్నిస్తే వాని ఇల్లు బుల్డోజర్తో కూలింది. పోలీస్ కేసు నమోదైంది. అది సొంత పార్టీ బాధితులు కావచ్చు, బయటడు కావచ్చు. నాకంటే గోపి రౌడీ రాజ్యం చేశారండి. నేను రౌడీ అని అనలే. అక్కడ జరిగినటువంటి వేధింపులు, అక్కడ జరిగినటువంటి కంట్రోల్ అంటే దాన్ని ఇక మీరు లాంగ్వేజ్లు ఏమన్నా సరే నేను చూసి ఆశ్చర్యపోయినా. ఒక్కొక్కరు బాధితుల చరిత్ర వింటే ఆ సొంత పార్టీలు కూడా ఆయనకు సంబంధించి లేకపోతే ఫినిష్.
కానీ మీరు నవీన్ గురించి ఇంత చెప్తున్నారు. నవీన్ నాన్నకు కూడా పెద్ద చరిత్ర ఉంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కన్సర్న్డ్ మధురానగర్ పోలీస్ స్టేషన్ అతను బైండ్ ఓవర్ కింద మొన్న బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అతనికి ప్రజలు ఏం చూసి ఓటేయాలి? సార్ బైండ్ ఓవర్ అనేటువంటిది నేరం కింద భావించుకుంటే మీకు చట్టాలు తెలుసు. రౌడీ షీటర్లందరినీ బైండ్ ఓవర్ చేస్తారు ఎలక్షన్ టైంలో. సార్ ఇదేనండి. సో ఈ స్టిల్ రౌడీ షీటర్. మీరు చెప్తున్న సదరు వ్యక్తి దగ్గరికే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనేక సహకారం తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడు మేము తండ్రిని దృష్టి కట్టించినవా కొడుకు దృష్టి కట్టించినవా అనేది చర్చ కదా. అభ్యర్థి మావాడు, నేనేమన్నా అభ్యర్థి మావాడు చాలా డెఫినెట్లీ డిసెన్స్ పర్సన్. మీరు మాగంటి గోపి గురించి చెప్పారు. నేను అందుకే చెప్పిన మళ్ళీ దీని నాట్ ఇష్యూ. మాగంటి గోపి గారు కూడా మా అందరికి మిత్రుడే. కానీ వాళ్ళు ఏదైతే మా క్యాండిడేట్ క్యారెక్టర్ను అసోసియేషన్ చేసే సందర్భంగా నేనేమంటున్నా అక్కడికి ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత బిఫోర్ ఐ డోంట్ నో బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వందలకి మీరు ఆ సొంత పార్టీలో ఉండి మారిపోయిన వ్యవస్థను తెలుసుకోండి. దాని తర్వాత అక్కడ జరిగినటువంటి కూల్చివేతలు పోలీస్ కేసుల వివరాలు దయచేసి ఇన్వెస్టిగేట్ చేయండి టీవీ9. కానీ బీఆర్ఎస్ కేటీఆర్ అందరూ చెప్తున్నారు మాగంటి గోపి 200 గజాల్లో ఇంటున్నాడు, పేదరికానికి ఆయన మారు పేరు, ఈ టైపులో చెప్తూ ఉన్నారు. సార్ పేదరికం మారిపోయిన నియోజకవర్గంలో ఇది కూడా చెప్తారు. ప్రతి పండుగకో ప్రతి మంచుకో ఎక్కడ వ్యతిరేకత రాకుండా అనేక రకాల అనేక విధానాలలో గిఫ్ట్ ఇస్తున్నాయని. మరి పేదోడికి ఎరికేస్తుంది సార్. అట్లా మన రాజకీయాల్లో పేదోడు ఇట్లా అట్లానే నేను అనుమానం అంటలేను. కానీ సరే ఆయన గురించి సానుభూతిగా చెప్పుకుంటే నాకు కేటీఆర్ చెప్పకపోతే ఎవరు చెప్తారు? తప్పేం కాదు. కానీ నేను చెప్పిన మాటకు నేను తప్పకుండా ఆ నియోజకవర్గంలో వీళ్ళు చెప్తున్న బుల్డోజర్ రాజ్యం 10 సంవత్సరాల కింద నుంచి ఆల్రెడీ మాగంటి గోపినాథ్ ఇంప్లిమెంట్ చేసినా అంటున్నా. కానీ బుల్డోజర్ తెచ్చింది మీరు, హైడ్రాన్ తెచ్చింది వేరు, బుల్డోజర్లు పేరుతో పేదల ఇళ్ళు కూల్చేది మీరు. ఇక్కడ మీరు చెప్పండి, ఒక ఊరికేనే మీరు టీఆర్ఎస్ లాగా బుల్డోజర్లతో కూల్చిరని చెప్పడం తప్పు సార్. ఎక్కడైతే ఆ స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసి ఈ నాలా మీద ఈ కాలువ మీద కట్టినరు అంటే అది ఇల్లీగల్ అయితే మాత్రమే తీసిరు. అది కూడా పునరావాసం కల్పించి. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉదాహరణకు మూసికి సంబంధించిన మొన్న ప్రాబ్లం వచ్చినట్టు అప్పుడు చేస్తే మలక్పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి పిల్లి గుడిసెలు అనేటువంటి ఒక ఏరియా లోపల అలాట్ చేసి మా వాళ్ళకి వినము. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కూడా చెప్తాను, ముఖ్యమంత్రి కూడా అనేక సందర్భాలు ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా డిస్ప్లేస్ చేసి ఇల్లీగల్ అయినా కూడా వాళ్ళు పేదలు ఎక్కడైనా కాలువల మీద ఉంటే వాళ్ళకు ఆల్రెడీ చూపించకుండా ఎక్కడ కొలగొట్టేది లేదు. ఉదాహరణకు ల్యాండ్ పూర్తిగా కబ్జా అయిపోయి వాళ్ళు ఉంటే తప్ప. మీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ అభివృద్ధి పనులు నచ్చి మీ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీనే పేదల ఇల్లు ఎట్ట కూరుస్తారని చెప్పి ఒక సందర్భంలో కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేను అంటున్నాను, హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పెద్ద గుదిబండ అయ్యే అవకాశం లేదు. ఏం లేదు, తప్పు. హైడ్రా గురించి డిస్కషనే లేదా జూబ్లీహిల్స్ ఎక్కడ ఒక జూబ్లీహిల్స్కు సంబంధించి వాళ్ళు ప్రతిపక్షంకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైంది. కొద్ది రోజులు ఓట్ చోరీ మీద మాట్లాడారు, కొద్ది రోజులు ఇంకొక అంశం సానుభూతి మీద మాట్లాడారు, ఇంకొక అంశం ఇవాళ హైడ్రా గురించి మాట్లాడతారు. సరే అక్కడ ఎవరెవరు చిన్నోడు ఓడు కూలిపోతే వాడు మళ్ళీ రాగానే దాన్ని భూతత్వాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తుండ్రు. సో జూబ్లీహిల్స్ డెవలప్మెంటు, జూబ్లీహిల్స్ ఇష్యూస్, జూబ్లీహిల్స్ ఎన్నిక గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసి డిస్కషన్ను ఎక్కడో దింపే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇఫ్ యూ రెడీ టు డిస్కస్ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ మీద మనం నీ అభ్యర్థి నా అభ్యర్థి, నీ పార్టీ నా పార్టీ చర్చ చేద్దాం. ఓకే, బీజేపీకి సంబంధం లేదు. మీరు జూబ్లీహిల్స్కి ఏం చేశారు, వాళ్ళు ఏం జూబ్లీహిల్స్కి ఏం చేశారు అనేది చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారు? ఎస్, రెడీ. వైట్ పేపర్ పెట్టుకోవడానికి రెడీ, డీటెయిల్స్ డిక్లేర్ చేయడానికి 100%. నా దగ్గర ఎంతమంది లబ్ధిదారులు అయినారో, నేను ఎంతమంది ప్రజలకు అక్కడ ఉపయోగపడ్డా, మీరు ఎంతమందికి ఉపయోగపడ్డారు, ఏ అభివృద్ధులు ఏం చేసారో చర్చకు రెడీ అంటున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత హడావుడి రెడీ, వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం కదా. ఓకే, నేను బీఆర్ఎస్ వాళ్ళు వస్తే కనుక మీ ఛాలెంజ్ స్వీకరిస్తే కనుక దాన్ని ఐఎమ్ ఆల్సో ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నా జూబ్లీహిల్స్ నడిబొడ్డులోనే. రైట్, నో ప్రాబ్లం. చేయండి. సో ఇక్కడ నేనన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత హడావుడి పడుతుంది, కంగారు పడుతుంది, హైరాణ పడుతుంది? జూబ్లీహిల్స్ ఓడిపోతామని భయంతోనా, ఒకవేళ ఓడిపోతే ప్రభుత్వం పడిపోద్దనే ఒక ఆందోళన, ఎందుకు ఇంత కంగారు? మంచి మెజార్టీ తెచ్చుకోవాలని అంతే, వేరే మేము గెలుస్తున్నాం పక్కా. ప్రతి సర్వే, ప్రతి నివేదిక అనేక రకాలుగా మా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు సంబంధించి ఇప్పటికే అబౌట్ 10% అహెడ్ ఉన్నాం. మాకు నెగటివ్ దెర్ ఇస్ నో ఇష్యూ. ఓడిపోతే ఒకవేళ ఓడిపోయే ప్రశ్నే లేదంటున్నారు. ఒకవేళ ఓడిపోతే ఓడిపోదు, ఒకవేళ ఓడిపోతే ఓడిపోదు.
ఒకవేళ ఓడిపోతే ఓడిపోదంటే దాని ఆ స్కోప్ అయినప్పుడు ఎందుకు ఇక మేము చర్చ ఒక ఆలోచన కూడా ఏం లేదా 100%. ఎందుకు అని అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి దట్ ఈస్ కాంగ్రెస్ సీట్ కాదు అది. No issue. మొత్తం అప్పుడు టీడీపీ గెలిచింది, తర్వాత బీఆర్ఎస్ గెలిచింది. కంటోన్మెంట్ సీటు టీడీపీ సీటు, తర్వాత ఎవరు బీఆర్ఎస్. గెలిచారు? అన్ని కంటోన్మెంట్లో ఎవరు అన్ని గెలిచారు? దుబ్బాకలు కావు ఎవరు కదా గెలిచారు? సార్. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది అనుకో. ఇక్కడ కూడా గెలుస్తుంది. ఎందుకు ఇంత నమ్మకంగా అంటున్నారు? కేటీఆర్ చెప్పినట్టుగా 20,000 ఓట్లు నేను మీరు ఫీల్డ్ జాయిన్ తిరిగిన చేశారా? 3 నెలలుగా కేటీఆర్ 20,000 ఓట్లు మీరు దొంగ ఓట్లు జాయిన్ చేశారంటున్నారు. మేము కూడా ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇచ్చినాం. ఏమైంది ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు ఒక నియోజకవర్గం 2023 ఎన్నిక తర్వాత ఉప ఎన్నిక వచ్చి 2025 లోపల మార్పులు చేర్పుల కింద 10-15 ఓట్లు పెరిగితే అవి దొంగ ఓట్లుగా మార్చి చిత్రీకరించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే నేనేం చేయాలి? ఒకే ఇంట్లో 243 ఓట్లు ఉన్నట్లుగా ఆయన కొన్ని ఆధారాలు బయట పెడుతున్నారు. అసలు ఓట్ చోరీ అంశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ నేను ఒక గాంధీ మాట తీసుకొచ్చారు. చెప్పాలా? జూబ్లీ రాహుల్ గాంధీ దేశం మొత్తంలో ఇట్లా జరిగిందని అంటే నమ్మాలి. జూబ్లీహిల్స్ లో కేటీఆర్ చెప్తే మాత్రం నమ్మరు మీరు కాంగ్రెస్ నేను వాళ్ళు. ఏమంటున్నా అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ప్రచారంలో నేను గల్లీ ఎల్ఎన్ నగర్, కృష్ణానగర్, వెంకటగిరి తిరిగేటప్పుడు అక్కడ చూస్తే ఒక బూత్ ఇట్లా మామూలు ఇట్లా తిరిగి ఇట్లా ప్రచారం చేసి అన్న 4 బూతులు అయిపోయినాయి అంటుంది. అన్న 4 బూతులు ఎట్లా అయిపోతాయి అంటే ఒక్కొక్క ఇంట్లో ఇట్లా చూస్తే ఉండే అంత ఎత్తుకు సంబంధించినటువంటి ఇండ్లు 200 ఓట్లు ఉన్నాయి ఒక బిల్డింగ్లో. ఒక దాంట్లో 20 ఇండ్లు 20 ఫ్యామిలీస్ ఉంటాయి. 30 ఫ్యామిలీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో సో ఎక్కడ తప్పులు జరగలేదంటారు. ప్రూవ్ చేయండి. మీకు యువర్ పొలిటికల్ పార్టీ. సో జూబ్లీహిల్స్లో మరొకటి నడుస్తుంది. సరే, మాగంటి గోపి చనిపోయాడు, ఆయన భార్య నిలబడుతుంది. సరే, వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు పడుతున్నారు. భార్యగా భర్త చనిపోయిన దాన్ని మాట్లాడినా ఏడ్చినా కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతుంది. ఎందుకు ఇంత ఉలికిపాటు? సానుభూతితో వాళ్ళు ఎక్కడన్నా లబ్ధి పొందుతారని మీరు భయమా ఏంటి? నేను ఎప్పుడు కూడా ఎవరు కూడా మా పార్టీ తరఫున ఆ అంశంలో మానవ సంబంధాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఆ అంశం కాదు. ఇక్కడ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ నాకున్న సమాచారం అక్కడ నుంచి వచ్చిన సమాచారం మేరకు నేను కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అక్కడ వాళ్ళు ఓట్ ప్యాటర్న్గా మార్చుకోవడానికి వీళ్ళ సలహాల మేరకు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఎందుకమ్మా నీకు సంబంధించి యూ హ్యావ్ రైట్ అనేటువంటి మాట చెప్పారు తప్ప ఎవరు కూడా ఆ అంశాన్ని అంటే ప్రస్తావించాం. బాధతో ఏడ్చుకునే అవకాశం కూడా మీరు కల్పించలేదు. దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారని పదే మీరు బాధతోటి ఏడవద్దు అనే మూర్ఖుడు ఎవడున్నా వాడు మంచిది కాదు. కానీ అది నాయకులు వాళ్ళ పార్టీ కొరకు ఉపయోగించుకునేటువంటి విధంగా మిమ్మల్ని చేస్తూ ఉన్నారేమో అమ్మ అనేటువంటి మాట తప్ప ఇంకొకటి కాదని చెప్పాను. మీ అనుమానం ఏంటి? వాళ్ళు ఏడుపు కొట్టి రాజకీయం చేస్తారు. మళ్ళీ డోంట్ సే లైక్ దట్ వే. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ థింగ్. నేను ఆ మాట అది అసలు డిస్కషన్ ఇష్యూ కాదు. ఎందుకంటే మనం ఆ పాయింట్కి సంబంధించి బాధ అందరికి ఉంటుంది. కాదని ఎవరు అనరు. ఎవరన్నా అంటే అది మూర్ఖుడు. తప్పకుండా దుఃఖం మానవ సహజం. మరుపు భగవంతుడిచ్చిన వరం. ఏదైనా మారుతుంటే పరిస్థితి. కాబట్టి నేను దాని మీద ఎక్కువ చర్చ వద్దు. డెఫినెట్లీ ఆ బాధకు ఎనీ వైఫ్, ఎనీ హస్బెండ్, ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఉంటుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రభావం ఏంటి మీ దృష్టిలో? మాగంటి గోపీనాథ్ చనిపోయిన సానుభూత, మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి, లేదు మీరు ఇందాక చెప్పినట్లుగా ఏమైనా తప్పులు చేసి ఉంటే అవే, లేదు అనుకుంటే కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉన్న ఇంప్రెషన్, వీటిని 4 ఏది పనిచేస్తుంది? అన్ని ఇష్యూస్ ఉంటే ఎవ్రీది డిస్కషనబుల్ సబ్జెక్టే. అన్ని ప్రతి అంశంలో ఉన్నప్పుడే ఎన్నిక. ఈ అన్ని అంశాలు చర్చకు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజలు విజ్ఞులు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే నియోజకవర్గ అభివృద్ధి ఎక్కువ అవుతుందనే ఆకాంక్ష ఒకటి ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక. దృష్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ సమస్యలు పరిష్కారం అవుతాయి, అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఒక సింగిల్ కాన్సెప్ట్లో పబ్లిక్ ఉన్నారు. ఓకే, కాంగ్రెస్ పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల పరిపాలనకు జూబ్లీహిల్స్ ఎన్నిక రిజల్ట్ రెఫరెండం అనుకోవచ్చు? దాంతో తప్పే ఉన్నది. ఎవరైతే ఒకవేళ ఓడిపోతే ఆ రెఫరెండం అసలు వ్యతిరేకంగా వచ్చింది సార్, గెలిస్తే గొడవే లేదు మీరు అనుకున్నట్టుగా. ఓడిపోతే మరి ఆ రెఫరెండంకి మరి ప్రతిఫలం దానికి ఏదో ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మేము డెఫినెట్లీ గెలుస్తున్నాం. దానికి సెకండ్ డిస్కషన్ స్కోప్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా హైదరాబాద్లో బలహీనమైన పార్టీ. మొన్న జనరల్ ఎలక్షన్లో కూడా ఈ పార్టీకి సీట్లు రాలేదు. అంతకుముందు హైదరాబాద్కి సంబంధించిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో జరిగితే కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు లేదు.
ఇలాంటి సిటీలో మీరు జూబ్లీహిల్స్ని గెలవటానికి కేవలం మీ 2 సంవత్సరాల పరిపాలన, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎట్ల వరకు సరిపోతాయి? అంటే గవర్నమెంట్ విధానం భవిష్యత్తులో మాకు తప్పకుండా హైదరాబాద్ మొత్తంగా ఆలోచించేటువంటి సందర్భంలో హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఉదాహరణకు ఒక డ్రింకింగ్ వాటర్ ఇష్యూ తీసుకుంటాం. పబ్లిక్ దాకా పర్కులేట్ చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది, మా పార్టీకి కొత్త నిర్మాణానికి సంబంధించి. గతంలో పీజీఆర్ గారి నాయకత్వంలో లేదా కాంగ్రెస్ పార్టీలో డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్ కృష్ణా ఫేజ్ 1, 2, 3 గోదావరి ఫేజ్ 1 కింద వాటర్ తీసుకొచ్చినాం ఇక్కడికి. మంజీరా కావచ్చు, లేకపోతే ఏ వాటర్ తీసుకొచ్చినా అన్ని వాటర్ హైదరాబాద్ తీసుకొచ్చినాం. 10 years సింగిల్ MLD అంటే అది పెద్ద లెక్క అవుతుంది. ఒక్క డ్రాప్ వాటర్ తేవడానికి కూడా ప్రణాళిక చేయలే. మళ్ళీ మా ప్రభుత్వమే గోదావరి జలాలను తీసుకురావడానికి మరొక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అంటే హైదరాబాద్ పెరుగుతున్న దానికి అనుగుణంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెంచే ఆలోచన కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్లానింగ్ కావచ్చు. దాంతోపాటుగా ఇక్కడ ఉండబడేటువంటి కన్స్ట్రక్షన్ సిస్టమ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా టూరిజం సెక్టార్ కావచ్చు, ఈవెన్ GHMC అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎక్కడైనా నేను దగ్గరగా ఉండి ఇన్ఛార్జ్ మనిషిగా చూస్తూ ఉన్నాను. ఈవెన్ లా అండ్ ఆర్డర్ పర్టికులర్ పబ్లిక్ విశ్వాసం ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు. సో వీఆర్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ హైదరాబాద్ సంబంధించి. కాబట్టి హైదరాబాద్ ప్రజలు ఈసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదిస్తారు. సో మీరు హైదరాబాద్ జరిగింది ఓకే, హైదరాబాద్ని ఏదో అద్భుతాలు చేస్తామని చెప్పి మూసీ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మూసీ అటకెక్కించింది సార్. మూసీని భూతంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తారు. మూసీ నేను సియోల్ పోయొచ్చినాం, లేదా గుజరాత్ అహ్మద్నగర్ పోయొచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి దేశాల్లో, రాష్ట్రాల్లో ఇటువంటి సిటీల్లో మధ్యలో పోయేటువంటి ఉన్నాయి. అంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం వల్ల మూసీ ప్రాజెక్ట్ని అటకెక్కించారు అనేది ఎలిగేషన్. మూసీ దాని మీద దుష్ప్రచారం ఎక్కువ జరిగిందని చెప్తున్నారు. మూసీ అటకెక్కలేదు. ఫేజ్ 1 కింద హిమాయత్ సాగర్ అండ్ నిజాం సాగర్కి సంబంధించిన దగ్గర నుంచి గాంధీ స్మృతి దాకా కూడా తీసుకొని ఫస్ట్ ఫేజ్లో అక్కడ ఒక గాంధీ స్మృతిది చాలా హైయెస్ట్ స్టాచ్యూ దేశంలోనే లేని విధంగా పెట్టి అది అప్పటిదాకా చేద్దాం ఫేజ్ 1. మూసీ వల్ల కావచ్చు, మూసీ ప్రాజెక్టు కారణం కావచ్చు, హైడ్రా వల్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పేదల వ్యతిరేక పార్టీ, దట్టు హైదరాబాద్ ప్రజల వ్యతిరేక పార్టీ అనేది ఒక ముద్ర పడిపోయింది. తప్పు. ముద్ర పడే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కలిసి వాళ్ళు సోషల్ మీడియా వేదికన వాళ్ళ రాజకీయ ఎజెండాగా మార్చుకుంటారు. కానీ ప్రత్యక్షంగా హైడ్రా బారినో మూసీ బారినో పడి ప్రజలు మాకు ఇబ్బంది పడి అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కొంతమంది అరణ్యలు అంటే నాది వచ్చిన పాయింట్ ప్రభాకర్, మూసీ మీద ఉండేది ఎవరు? పేద ప్రజలు. అవును. చెరువు గట్ల మీద ఉండేది ఎవరు? పేద ప్రజలు. అంటే వాళ్ళ మీరు పేద ప్రజల ఇళ్లను తీసేస్తున్నారు. మీరు అప్పుడు పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అనుకోవాలా, ఏ ప్రభుత్వం అనుకోవాలా? ఇట్స్ రాంగ్ ఆర్గ్యుమెంట్, రాంగ్ ప్రాపగండా. నేనేమంటున్నా, మూసీలో మొన్న ఉదాహరణ నీళ్ళు వచ్చినాయి, మునిగిపోయి రిహాబిలిటేట్ అయ్యారు. నేనేమంటున్నా, వాళ్ళ పర్మనెంట్ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్మనెంట్ రెసిడెన్స్ ఇంక్లూడింగ్ ఉపాధి అవకాశాలతో నేను ఇవ్వడానికి సిద్ధంగా. ఎన్ని వద్దు బాబు, మేము ఇక్కడే ఉంటామని చెప్పి వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంతో మమేకం అయిపోయాం. ఇప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే మీరు కూడా ఒకసారి ఎగ్జాక్ట్లీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం కావచ్చు, వేరియస్ రీజన్స్ కావచ్చు, ఆ ప్రాంతంతో మమేకం అయిపోయి ఉంటారు. వాళ్ళని మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించవద్దు అని వాళ్ళు డిమాండ్. తొలగిస్తలేము, వాళ్ళకు వేరే పునరావాసం కల్పిస్తున్నాం. తొలగించడానికి పునరావాసం కల్పించడానికి 100% తేడా ఉంది. ఇవాళ మూసీ పునరుజ్జీవం అనేటువంటిది నేను కాంగ్రెస్ పార్టీగా తీసుకున్నటువంటి ప్రాజెక్టే కాదు. గతంలో చంద్రశేఖరరావు గారు హానరేబుల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని మూసీ పునరుజ్జీవ కమిటీకి చైర్మన్గా వేయడం జరిగింది. వాళ్ళు ఆచరణలో సాధ్యం కాలే, ప్రకటనలకి పరిమితం అయితే నేను ఆచరణ చేసి దానికి హైదరాబాద్కు సంబంధించి అభివృద్ధిలో భాగం చేయాలి, ఓల్డ్ సిటీ న్యూ సిటీకి అనుసంధానం చేయాలి, ఇక్కడ బతుకుతున్న వాళ్ళ జీవన విధానం మార్చాలనే ఎజెండాతో తప్ప ఇంకొకటి కాదు. దాన్ని రాజకీయంగా దురుద్దేశంగా కొంత ఎజెండా తీసుకొని భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ కలిసి పబ్లిక్ పర్సెప్షన్ రాంగ్ అటిట్యూడ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. రాజకీయ ఎజెండానే అనుకుందాం. మీరు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న అనేక చెరువుల మీద పేదవాళ్ళ ఇళ్ళు లేకపోతే ఆక్యుపై చేసిన వాళ్ళ ఇళ్ళు తొలగిస్తున్నారు. ఓకే,
పాత బస్తీ నడిబొడ్డులో చెరువుని ఆక్యుపై చేసి ఓవైసీ బ్రదర్స్ కాలేజీ కట్టి ఆ కాలేజీ చెరువులో క్లియర్గా ఉంటే ఆ చెరువులో ఉన్న కాలేజీని మాత్రం తొలగించడానికి మీకు చేతులు రాలేదు. వేరే మూసి మీదో వేరే చెరువు గట్టు మీద ఉన్న పేదవాడిలో ఇంకో మధ్యతరగతి వాడిలో ఉంటే మాత్రం తొలగిస్తూ ఉన్నారు. రజనీకాంత్ గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు విస్మరిస్తూ ఉన్నారు. ఎక్కడైనా మూసీ పేరు మీదనో హైడ్రా పేరు మీదనో ఏదైనా విద్యా సంస్థ ఎక్కడైనా మేము కూలగొట్టబడిందా? ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి పూర్తిగా ఆ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి నియర్ బై ఉంటే దానికి సరైన చర్యలు సో తీసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి చెరువులు ఆక్యుపై చేసి కాలేజీలో స్కూల్లో కట్టేసుకుంటే ప్రాబ్లం. నేను అట్లా ఐఎమ్ నాట్ గివింగ్ సర్టిఫికేట్, బట్ నేను అంటున్నా ఎక్కడైనా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆ ఫలానాది ఎందుకు గులగొట్టలేదు అంటారు. నేను ఫలానా టైపుది ఎక్కడైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది ఏదైనా గులగొట్టిరా అని అడిగిన. గన్ కన్వెన్షన్ కూల్ చేసి ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళని మీన్స్ స్పేర్ చేయమని చెప్పి బూచిగా అది ఒకటి చూపించేసి పల్లెరాజు గారు సోదరుడు గులగొట్టారు సార్. సరే ఓకే, పల్లవరాజు సోదరుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేసి మిగతా వాటన్నిటి మాత్రం పేదవాళ్ళు ఉండేవన్నీ కూల్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ చెప్తా. ఏం లేదు, బీఆర్ఎస్కు దేర్ ఇస్ నో అదర్ ఎజెండా. హౌస్కు రారు, ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా ఉండరు. ఓకే, మీరు హైదరాబాద్ గురించి మనం కంక్లూడ్ చేసే ముందు మీరు బుల్డోజర్ రాదు, హైడ్రా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అని తెలంగాణలో దట్టు హైదరాబాద్లో ఉన్న ప్రజానీకాన్ని హామీ ఇవ్వగలుగుతారు? 100%. వస్తే మీ ఇంటికి వస్తారు. ఒకవేళ హైడ్రా బుల్డోజర్ తీసుకొని వస్తే పొన్నం ప్రభాకర్ ఇంటికి రావచ్చా? నేను వాళ్ళకి పునరావాసం కల్పించాక ఉంటే నా దగ్గర రావచ్చు. కానీ నా దగ్గరికి కావచ్చు, వాళ్ళ ఏజీలో ఆ మంత్రి దగ్గరికి కావచ్చు, వాళ్ళు ఎవరి దగ్గరికైనా పోవచ్చు. నేను అడుగుతున్నా వాళ్ళను పునరావాసం చేయడానికి మా ప్రభుత్వం పునరావాసం ఇవ్వకుండా మేము వారు గుడిసె కూలగొట్టలేదు. పూర్తిగా సర్కార్ జాగాలో పట్టిన టెంపరీ గుడిసెలు వేసుకొని మేము ల్యాండ్ కబ్జా చేసుకుంటామంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీలో మీది రేవంత్ రెడ్డి గ్రూపా, బట్టి గ్రూపా, ఉత్తమ్ గ్రూపా? నేను కాంగ్రెస్ కార్యకర్తను, మళ్ళీ నన్ను గ్రూప్ ఏమన్నా? కాంగ్రెస్ అంటేనే గ్రూపులు రాజకీయంతోనే కాంగ్రెస్ నడుస్తుంది. మీరు ఏ గ్రూప్లో ఉన్నారు, లేదంటే మీకు సొంత గ్రూప్ ఉందా? నేను కాంగ్రెస్ పార్టీ గ్రూప్, పొన్నం గ్రూప్ కూడా కాదు. నేను నాకేదో గ్రూప్, నేను కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తూ ఉన్నారు, మీరు చాలా సంవత్సరాలుగా నన్ను ఎన్ఎస్సీ నాయకుడిగా, మార్కెట్ చైర్మన్గా, పార్లమెంట్ సభ్యుడిగా, పిసిసి వైస్ ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంటే ఏదో గ్రూప్లో లేకపోతే కాంగ్రెస్లో మనగలగటం కష్టం. నేను కాంగ్రెస్ పార్టీ గ్రూప్ అంటుంటాను కదా. నేను కాంగ్రెస్ పార్టీలో నేను క్రియాశీలకంగా పనిచేసుకుంటూ వస్తూ ఉంటుంటే గ్రూప్ ఏమున్నది? కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మంత్రివర్గం గ్రూపుల వారీగా విడిపోయి కొట్టుకుంటున్నారు అందరూ అని అంటున్నారు, నిజమేనా? తప్పది అట్లా. ఇప్పుడు ఇట్ ఈస్ ద డిఫరెంట్ ఒపీనియన్, బట్ డిసిషన్ ఒకటే. ఒపీనియన్ వ్యక్తం చేసినంత మాత్రం కొట్టుకుంటున్నారు అనుకునే ఆలోచన ఉంటే తప్పు కదా. ఒపీనియన్ ఇస్తే ఓకే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది ప్రజాస్వామ్యం కాదు రోడ్డు స్వామ్యం, రోడ్డు మీద పడి కొట్టుకోవచ్చు అని చెప్పి. అట్లా ఎక్కడ ఏది జరిగింది చెప్పండి? కొండా సురేఖ ఏంటి, ఇప్పుడు కొండా సురేఖ, అడ్లూరు లక్ష్మణ్ ఏంటి, వివేక్ ఏంటి, శ్రీధర్ బాబు ఏంటి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? రోడ్డు మీదకి ఎక్కుతున్నారు కదా ఏదో ఒక రూపంలో, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఏమి మీరు చెప్పండి నాకు, ఎక్కడ ఏం రోడ్డు మీద కట్టుకోవాలి? కొండా సురేఖ కూతురు బయటకు వచ్చి బహిరంగంగా ప్రభుత్వం మీద, సొంత ప్రభుత్వం, పోలీసుల మీద విమర్శలు చేసింది. కొండా సురేఖ డిపార్ట్మెంట్లో ఓఎస్టీ గన్ తీసుకొని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అతన్ని బెదిరించారు అని అంటే అతన్ని ఓవర్ నైట్ సస్పెండ్ చేసి పోలీసులు అతన్ని లిఫ్ట్ చేయడానికి వస్తే కొండా సురేఖ ఆ మనిషిని తీసుకొని మేము రెస్క్యూ కోసం మీ దగ్గరికి వచ్చింది. ఆ క్వార్టర్ ఉంటుంది, అక్కడ క్వార్టర్ పోతే నా దగ్గర ఆగినారు, నేను లేనారు. వాట్ ఎవర్, కెమెరా సాక్షిగా మరి సహకారం కోసం వచ్చిందో చెప్పుకోవడానికి వచ్చిందో ఏదో రూపంలో. నేను అంటున్నాను, ఒక గ్రూపుల వారీగా బహిరంగంగా ఈ రకమైన ధోరణి కనిపించలేదా? అడ్లూరు లక్ష్మణ్ మీరే డైరెక్ట్ ఫేస్ చేశారు, మీరు ఆయన ఏదో ఒక కామెంట్ చేశారు, నేను ఉచ్చరించడం అవసరం లేదు మళ్ళీ కామెంట్ ఉచ్చరించారని చెప్పి ఆయన బహిరంగంగానే మిమ్మల్ని విమర్శలు చేశారు, మీరు సారీ చెప్పాల్సిన పరిస్థితికి వెళ్ళింది. ఇదేంది ప్రజాస్వామ్యం, రోడ్డు స్వామ్యం? నేను వాస్తవంగా ఆయనను ఉద్దేశించి కానీ ఆయన అన్నది కాదు అది. దాన్ని అన్వయించుకున్నప్పుడు నేను చెప్పిన, ఇది నువ్వు మీడియాకి ఎక్కాల్సిన అవసరం లేకుండేవారు, బాధ కలిగింది అన్నాడు. ఓకే, నీకు బాధ కలిగితే నా మిత్రుడు కలిసి పెరిగిన 30 ఏళ్ళ నుంచి దానికి ఏమున్నది, దానిలో అన్నదమ్ములాగా సారి చెప్తే దాన్ని మునిగిపోయేది ఏం లేదని చెప్పాను. కానీ అది అనవసరం. ఇప్పుడు మనం ఒకవేళ నేనేం చెప్తే ఇవాళ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంత్రిగా కంటే ఎక్కువ కూడా అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, ఆలోచన విధానం లోపల తేడాలు ఉండొచ్చు. అంతర్గతంగా చెప్పుకోవడానికి అనేక వేదికలు ఉన్నాయి. బయటికి ఎవరు ఎక్కినా పొరపాటే, నేను కూడా. కాబట్టి బయటికి పోవడం అనేటువంటి దానికంటే ముందు మనకున్న హోదాను, గౌరవాన్ని అందరం ఒకసారి మనం అసెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. కానీ పార్టీ కార్యకర్తగా అడ్లూరు లక్ష్మణ్ మీటింగ్లో వివేక్ ఉండటం లేదు,
ఉన్నాడు. వీళ్ళు- ఇట్స్ రాంగ్. మీకు చెప్తాను, ఆ రోజు- మీరున్న ఆ రోజు మీటింగ్ లో కూడా శ్రీధర్ బాబు ఉండడు. శ్రీధర్ బాబు మీకు పడదు, ఇదంతా ఎవరు ఓపెన్ అన్నారు? సీక్రెట్ కదా. నేను ఆయన ఇద్దరు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ ఎంకరేజ్ చేసి మీ మీద అటాక్ చేయించారని చెప్పి ఇదంతా కోల్డ్ వార్ ఎవరైనా అట్లా ఏం లేదు. దాని తర్వాత కూడా శ్రీధర్ బాబు గారు నేను కలిపి ఈ మీటింగ్లో 10 మీటింగ్లో పాల్గొన్నాం. దానికి ఏమన్నా ఎవరు అభిప్రాయాలు డిఫరెంట్. ఓపెన్ గా చెప్పండి, నిజం చెప్పండి. నిజమే. శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ మధ్య ఉన్న విభేదాలు అడ్లూరి లక్ష్మణ్ని ఆ రకంగా బరెస్ట్ అయ్యేలాగా చేసిన మాట వాస్తవం అవునా కాదా? ప్రజలు అనుకుంటే నేనేం చేస్తా, ఆయన చిట్ చాట్లు చెప్పాడు కాబట్టి అట్లా జరిగిందని అనుకుంటాం. దానికి మనం ఏం చేస్తాము? కొండా సురేఖ ఇంకా ఆమెని ఆమెకు అనుకున్నాయని జరగటం లేదని చెప్పి ఆమె కూతురు బయటకు వచ్చి బహిరంగ ప్రభుత్వాన్ని తిట్టిన మాట అదే వాస్తవమా కాదా? మీరు అన్నది బయట మనం చూసినాం కదా, నేను కూడా చూసినా. అంతేగాని నాకు దాని మీద నేనేం చెప్పాలి? మంత్రివర్గంలో ఈ రకమైన కొట్లాట ఏ మంత్రివర్గంలో ఏం లేదు. వ్యక్తిగతంగా చిన్న అంశాలు బయట ఉండొచ్చు, కానీ మంత్రివర్గానికి దానికి ఆపాదించుకొని పదవికి సంబంధించిన విషయం కాదు కదా అదంతా. సో మొన్న క్యాబినెట్ లో సీఎం మీతో సహా కొంతమందికి అందరికీ ఈ విషయాల మీద క్లాస్ ఏం లేదు, పొరపాటు. అది ఎవరన్నా అట్లా అనుకుంటే పొరపాటు. క్యాబినెట్లో జరిగేటి బయటికి ఊహాజనితమైన వార్తలు వస్తే దానికి స్పందించడం అనవసరం. ఎవరు చెప్పినా తప్ప. అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను కూడా అది చెప్పిన అంశాలు ఇంటర్నల్గా జరిగే క్యాబినెట్ ఒక ఓత్ తీసుకొని చెప్తారు. అది ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి నుంచి కింది దాకా అందులో కూర్చున్న వాళ్ళు ఎవరు బయటికి చెప్పినా పొరపాటే. కానీ కాంగ్రెస్ మంత్రులు సారీలు ఇన్నిసార్లు చెప్పడం ఎప్పుడు చూడాలి. మీరు సారీ అడ్లూరు లక్ష్మణ్ చెప్పారు, కొండా సురేఖ ముఖ్యమంత్రికి సారీ చెప్పింది, ఇంకోళ్ళు సారీ మళ్ళీ కూడా చెప్పిన, నేను అనలేదు, నువ్వు బాధపడితే నా మిత్రుడిగా నీకు సారీ చెప్తున్నా అని చెప్పిన. అంతే. దానికి మళ్ళీ నేను దానికి సంబంధించిన అంశం నేను అనలేదు. ఆయన మీ జెంటిల్నెస్ అయి ఉండొచ్చు, కానీ ఈ రకమైన పరిస్థితులు ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తూ ఉంది? మీ శాఖలు మీకు సంబంధం లేకుండా మీ శాఖల రివ్యూలు వేరే వాళ్ళు చేస్తున్నారు, అట్లేం లేదు. తర్వాత పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా మంత్రులతో చర్చలు చేస్తున్నారని విధానపరమైన నిర్ణయాలు, ఇలాంటి వార్తలు విపరీతంగా బయటకు వస్తాయి. వార్తలు వస్తే ఏం చేస్తాం? వార్తలు అనేటువంటి కదా, నిప్పు లేకుండా పొగ చూపెట్టండి. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరగలేదా? ఎట్లా చెప్పండి. అంత ప్రశాంతంగానే ఉంది? ప్రశాంతంగా లేకపోవచ్చు, కానీ అంత మీరు అబ్జర్వ్ చేసే అంత అలజడో జరుగుతుందో పరిణామాలు ఏం లేవు. దాన్ని ఎక్కువ భూతద్దాలు పెట్టి చూస్తుంటే అట్లా. మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే సీఎం చూసుకోవాలి. పిసిసి అధ్యక్షుడు వచ్చి ఎందుకు దాన్ని ఆ సమన్వయం గురించి ఎందుకు చర్చిస్తున్నారు? ఇది రాంగ్ ట్రాక్ కదా? అట్లా జరిగినట్టు నాకు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంటు అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి గారు వారు కలిసి పార్టీతో పాటుగా ప్రభుత్వం నడపడానికి ముఖ్యమంత్రి గారు, పార్టీ నడపడానికి వారు. అల్టిమేట్ ప్రభుత్వంలో జరుగుతున్న ఏదైనా అంశాలంటే పార్టీ పరంగా పరిష్కారం చేయాల్సిన ఉండి డిస్కషన్ జరిగితే ఏదైనా ఉంటే మేము పార్టీ ఫోరంలో డిస్కస్ చేసుకున్నాం, కానీ ప్రభుత్వం పాలసీగా తీసుకుపోతాం. అంతే తప్ప దానికి ప్రభుత్వంలో నేరుగా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం లేదు. అంటే మీ డిపార్ట్మెంట్లో మొన్న చెక్ పోస్టులు మీకు సంబంధం లేకుండా పీకేశారంట, నిజమేనా? ఎంత పొరపాటు అంటే అసలు ఆ ప్రతిపాదన చేసేది నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తర్వాత నేను ముందు నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా ఒక ట్రాన్స్పరెన్సీ వ్యవస్థలో ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. నేను కూడా గడ్కరీ గారి మీటింగ్లో అటెండ్ అయినప్పుడు ఇవన్నీ చెక్ పోస్టులు ఎత్తాయని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఫైల్ మీకు మా ప్రిన్సిపల్ సెక్రటరీస్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎప్పుడైనా వెరిఫై చేయొచ్చు. నేనే క్యాబినెట్లో తీసుకెళ్ళి నేనే దాన్ని క్యాబినెట్ తీర్మానం చేయించినాం ఆగస్టులో 8వ నెలలో చేస్తే దాని తర్వాత 2 నెలలు ఒక ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్ కొరకని, ఎందుకంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రావాలి ఇవన్నీ వ్యవస్థ అని అనర్చులుగా ఆడ ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలు ఒకటే రోజు డిసిషన్ మేము ఎత్తేయాలని నిర్ణయము ప్రతిపాదన కంప్లీట్ దాన్ని లెడ్ బై మీ. నా నాయకత్వం ఇచ్చేది నేను కాబట్టి దానికి ఇంకో బయట జరిగేదంతా అవాస్తవం అంటారు. 100% మీరు ఒక విషయం చెప్పండి, ఇది రైటా రాంగ్? ఐ మే బీ రాంగ్. ఎస్సీలు బీసీల మంత్రుల మధ్య గొడవలు పెట్టి రెడ్డి మంత్రులు వాళ్ళ పనులు కాని చేసుకుంటున్నారంట. కులాలు ఏముంటాయి సార్? ఇంత స్టేజ్కి వచ్చినాక రాజకీయాల్లో కులం లేకుండా రాజకీయం ఎలా ఉంటుంది? కులాలను చూసే కదా ఇచ్చుకుంటుంది మొత్తం పదవులు. కులాభిమానం ఉండాలి. ఉదాహరణ చెప్తున్నా, కులాభిమానం సంబంధించిన ఇష్యూ లేదు. నేను బలహీన వర్గాల బిడ్డను, బలహీన వర్గాల న్యాయం ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళ పట్ల అగౌరవంగా ఉండడమో అనాలోచితంగా మాట్లాడడం పొరపాటు అవుతుంది. కాబట్టి అందరూ కలిస్తేనే ప్రజాస్వామ్యం అంటే, అందరూ కలిస్తే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. అందరి కలయిక ఉంటేనే రాజకీయం. అది కాంగ్రెస్ పార్టీ మాకు నేర్పిన విధానం. మీకు గొడవలు పెట్టి పని చేసుకోవాల్సిన వాళ్ళు చేసేసుకుంటున్నారు, ఇది మీకు అర్థమవుతుంది? అట్లా ఇప్పుడు అంత అట్లా అనుకుంటే మనం చూస్తే మాకైతే నేను ప్రత్యక్షంగా వాళ్ళు ఎప్పుడు ఇంటర్ఫియరెన్స్ కాలేదు, నాకు తెలియదు. కానీ ఈ రోజుకి పొన్నం ప్రభాకర్ని సీట్లోంచి దిప్పేసి సీట్లో ఎక్కాలని చెప్పి మహేష్ గౌడ్ రెడీగా ఉన్నారంట. రెడీ చేసుకొని రెడీ. నిజమేనా? ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తను, ప్రభుత్వం పార్టీ ఏ నిర్ణయం చేస్తే దానికి అది ఉంటుంది.
సో మీ సీటు కోసం మహేష్ గౌడ్, ఆది శ్రీనివాస్ చాలా మంది బీసీలు పోటీ పడి రెడీగా ఉన్నారు. మనం ఎప్పుడు పక్క జరిగితే కనుక వచ్చి కుర్చీలో కూర్చుందామని ఆ రూపంలోనే అడ్లూరు లక్ష్మణ్, ఇంకో కొండా సురేఖ రూపంలోనూ ఇట్లా రకరకాల రూపంలో ఇష్యూలన్నీ మీ చుట్టూ తిరుగుతాయి. నేను కాంగ్రెస్ వ్యక్తిని, కాంగ్రెస్ కుటుంబ సభ్యుడిగా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడినోడిని. దాంట్లో ఎవరో ఆశపడితే వాళ్ళ తప్పేట్లయితుంది. ఆశపడండి అండి, నాకు అర్హత ఉంటే నేను ఉంటా, లేకపోతే ఇంకోరు ఎవరు జీవితంలో ఎవరు శాశ్వతం. బట్ ఐఎమ్ డూయింగ్, నాకు ఆత్మసంతృప్తి ఉన్నది. నా రవాణా శాఖ, నా బలైన వర్గాల శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సంతోషంగా డిపార్ట్మెంటల్ పని జరుగుతుంది. డెఫినెట్లీ నేను ఎఫిషియెంట్, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీ కావచ్చు, పార్టీ పరంగా మంత్రిగా, ప్రభుత్వ పక్షాన బయట కూడా కావచ్చు. నాకు సంబంధించి నేను కొంత ప్రొయాక్టివ్ కాబట్టి నాకు సేమ్ అంతే స్థాయిలో అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీ డిపార్ట్మెంట్ మీరు పనిచేసుకుంటారు, కానీ మంత్రివర్గంలో ఎప్పుడు చూడని అనూహ్యమైన పరిణామాలు చూస్తున్నాం. ఒక లిక్కర్ ఇష్యూ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ మీద స్వయంగా మంత్రే లేఖ రాయటం, ఒక మంత్రి ఓఎస్డీ మీద విపరీతమైన ఆరోపణలు రావటం, ఓ మంత్రి ఓఎస్డీ ఎవరికి వెళ్ళి గన్ను పెట్టారని బెదిరించారని చెప్పాను. ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్, మీ ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ అంటూ ఉంది మంత్రివర్గం కాదు ఇది దండుపాళెం బ్యాచ్ అని. సీరియస్ ఎలిగేషన్. వాళ్ళు మా మీద ఆరోపణ చేసే ముందు స్వయంగా ఆ పార్టీ కుటుంబ సభ్యురాలు, నాయకత్వంలో భాగస్వామి, ఆ ప్రభుత్వం పెద్దల మీద విమర్శ చేస్తూ ఉన్నది. కవిత గురించేనా మీరు అనేది? అంత విమర్శలకు ముందు జవాబు చెప్పినాక ఇటు మాట్లాడాలి. కవితను ఆడిస్తుంది అంతా కాంగ్రెస్ పార్టీ అని. మరి మళ్ళీ అట్లా కూడా మీరే అంటే మనం ఏం చేస్తాం? నేనంట్లా వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళే అంటే ఎట్లా మీడియా అట్రాక్షన్ ఎక్కువ. మీడియా లోపల మేము గతం లెక్క నియంత్రించో ఈ వార్తలకు ఇంత పెద్ద హైప్ చేద్దానో అనగదొక్కే విధానంలో ఉండేటువంటి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ కాదు. మీరే వార్తలు ఇచ్చేవాళ్ళు అయితే వార్తలు ఎక్కడ అనగదొక్కుతారు మీరు? వాళ్ళేమో ఆ వార్తలు ఉదాహరణ కొన్ని సంఘటనలు చూస్తే, ఒకరోజు మందకృష్ణ మాది గారు అరెస్ట్ అయ్యారు, తెల్లారి ఇంత వార్త లేదు. మందకృష్ణ అరెస్టు మీద ఎక్కడ చిన్న ఉద్యోగం జరగని అనేటువంటి పరిస్థితి ఉండే. అంత నియంతృత్వంగానే అయితే మేము లేం కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు 2 సంవత్సరాల క్రితం ప్రజాపాలన అని చెప్పి చాలా పెద్ద ఓదర కొట్టేశారు. మీరు అంత చేస్తారు, ఇంత చేస్తారు, అంత అన్నారు, ఎంత అన్నారు అనే టైప్లో ఎంతో చేస్తారని చెప్పి మిమ్మల్ని అధికారంలో తెచ్చారు. కానీ ప్రజల్లో డిస్సాటిస్ఫాక్షన్ మాత్రం ఇంకా ఎక్కడో ఉండింది. మీరు అనుకున్నది చేయలేకపోతున్నారు, చేసింది సరిపోవటం లేదు, ఎక్కడో నిరాశ, నిస్పృహలు, నిర్లిప్తత ప్రజల్లో ఆవహించి కనిపిస్తుంది. సార్, ఇప్పుడు మనిషికి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పులేదు. బట్ మాకు కూడా చేయాలనే ఆలోచన ఉంది. అది కూడా మీకు చెప్తాను, ఆ చిత్తశుద్ధి ఉంది. అధికారంలోకి రాకముందు ఇంత పెద్ద ఆర్థికపరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనేటువంటిది జనరల్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలిస్తే బయట తెలియలే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ తెలంగాణ ప్రజలకు దాదాపు పోతూ వాళ్ళు 1,75,000 కోట్ల శాంక్షన్స్ ఇచ్చిపోయినారు. వస్తున్న బడ్జెట్ అంతే, ఆదాయం అంతే, ఖర్చులు, ఇంట్రెస్టు ఇవన్నీ చూసిన తర్వాత మేము ఇచ్చిన ప్రధానమైన వాగ్దానాలకు సంబంధించి ఇలా ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, లేదా సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, బోనస్ కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఉద్యోగులకు కొత్త 60,000 ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాం. ప్రధానమైనటువంటి 2,500 రూపాయల ఇష్యూ కావచ్చు, పెన్షన్ ఇష్యూ కావచ్చు. తులం బంగారం సరే, అప్పుడు 6 సందర్భం. ఇప్పుడు తులం బంగారం ఆనాడు ప్రకటించినాడు 50,000, అది ఇలా 1,50,000. కాంగ్రెస్ అధికారంలో మేము ఇచ్చిన వాగ్దానాల అన్నీ కూడా పూర్తి చేస్తాము. సమయం తీసుకుంటున్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది. సార్, ఇలా టీఆర్ఎస్ పార్టీ వాగ్దానాల గురించి మీరు దయచేసి వాళ్ళు ప్రజలకు చర్చకు వచ్చినప్పుడు ఏమైందండి నిరుద్యోగ వృత్తి, ఏమైందండి సిటిజన్ ఆఫ్ కరీంనగర్, నేను కరీంనగర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, రమ్మని ఛాలెంజ్ చేస్తాం. ఇవాళ కూడా రిప్రజెంటేటివ్ హుస్నాబాద్ నియోజకవర్గంలో 10 సంవత్సరాల్లో ఒక్క ముల్కనూరు ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ఊర్లో 180 తప్ప మొత్తం బయట 100 ఇండ్లు కూడా ఇవ్వలే. ఇలా నేను 3,500 ఇండ్లు ఇస్తున్నా. ఓవరాల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా గతంలో ఆ ప్రభుత్వం పెట్టిన బకాయిల యొక్క డబ్బు అమౌంట్ పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఫేజ్డ్ మేనర్లో ముందుకు తీసుకొని పోతాను. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఎక్కడైనా సంఘటన జరిగితే రాక్షస ఆనందం ఉండే ప్రతిపక్షం ఉండదు. అటు భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి
గత ప్రభుత్వం నిధులు తీసుకోమని వదిలిపెడితే మేము నిధులు తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు సహకారం చేయండి, బడ్జెట్లో తెలంగాణ నిధులు పెట్టివంటే వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా మేము పోరాటం చేస్తాం. కేంద్రం నుంచి తెలంగాణ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంతర్భాగం కాదా? నిధులు తెచ్చే బాధ్యత వాళ్ళకి లేదా? హైదరాబాద్ రిప్రజెంట్ చేస్తున్న కిషన్ రెడ్డి గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వారిదే నాయకత్వం. గతంలో ఇదే క్యాండిడేట్ పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అన్ని రాగలుగుతాయా? ఛాలెంజ్ చేస్తారా? ఇవాళ టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కి అయిపోయి మీరు ఎన్నికల రాజకీయం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రిని కలుస్తున్నారు, అడిగిన వెంటనే అపాయింట్మెంట్ వస్తుంది, వెళ్ళి గట్టిగా అడిగి నిలదీసి తెచ్చుకోవచ్చు కదా. అడుగుతున్నాం కదా కేంద్ర నాయకత్వానికి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సరైన ఫీడింగ్ ఇచ్చి సహకారం చేయాలి కదా. అభివృద్ధి ఇండివిజువల్ నాట్ ఫర్ ఓన్లీ రేవంత్ రెడ్డి ఆర్ పొన్నం ప్రభాకర్ కదా. దిస్ ఇస్ ఫర్ తెలంగాణ పబ్లిక్. మీది అసలుకే బడే బాయ్ చోటే బాయ్ బంధం. మీరు ఏం అడిగితే ఇప్పుడు బడేబాయ్ చోటాబాయ్ బంధంలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో జరుగుతుంది, ఎవరికి ఎక్కువ రాజకీయ సంబంధాలు లేదు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, నేషనల్ పార్టీ సపరేట్ ఉత్తర దక్షిణ ధృవాలు లాంటి అభిప్రాయాలు కలిగిన పార్టీ. ఎవరు కూడా నిద్రలో కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించి అవగాహన ఉంది అనుకుంటే పార్టీలు కలవ వ్యక్తులు కలవచ్చు. ఎవరు వ్యక్తులు కూడా ఎందుకు కలుస్తారు? వ్యక్తుల మధ్య ఇప్పుడు అదే కదా తెలంగాణ. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ వారసులం. నేను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ వారసులం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నేను ఎప్పుడో పొన్నం ప్రభాకర్ మాట ఒకసారి విన్నట్టు గుర్తు, తప్పైతే కరెక్ట్ చేయండి. గంగుల కమలాకర్ బండి సంజయ్ని ఉద్దేశించి మనం అందరం కలిసికట్టుగా కరీంనగర్ని డెవలప్ చేద్దామని ప్రజాప్రతినిధులుగా నేను కాదు, బండి సంజయ్ అన్న మాట ఇది. నేను కూడా మాట్లాడతాను, తప్పేం కాదు. ఇవాళ నా పార్లమెంట్ సభ్యుడు ఆయన, నేను మంత్రిగా, నా జిల్లా హెడ్ క్వార్టర్ శాసనసభ్యుడు ఇంకో వ్యక్తి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యక్తులుగా కలిసిన వాళ్ళు తర్వాత పార్టీలుగా లోకల్ వరకు కలవట్లేదని గ్యారెంటీ. వ్యక్తులుగా కలిసిన మీరు పార్టీలు స్థానిక రాజకీయాన్ని మీరు నడిపించుకోవడానికి గ్యారెంటీ. శాసనసభ్యుడు మాట్లాడుకోం, ఎందుకంటే వారి అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పూర్తిగా నేను అటు అవహేళన చేయదలుచుకోలే. వారు కూడా శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అట్లనే గౌరవ పార్లమెంట్ సభ్యులు. నేను ఆ జిల్లాకు సంబంధించిన ఒక క్షేత్రస్థాయి నుంచి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ బిడ్డలంగా ఎదిగినాము. ప్లస్ జిల్లా అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. బట్ ధ్రువం ఆలోచన బండి సంజయ్ గారిది వేరు, ఇంకో నాయకుడిది వేరు, నాది వేరు. ఐఎమ్ కాంగ్రెస్ పర్సన్. మధ్యలో చెప్పిన పార్టీ మారవచ్చు, బండి సంజయ్ కూడా పార్టీ మారలే. ఈజ్ అ కంప్లీట్ లైక్ మీ, ఈజ్ ఆల్సో స్టూడెంట్స్ యూనియన్ వర్కర్. మీరు ఫంక్షన్లో బాగానే కలుసుకుంటున్నారు కానీ ఫండ్స్ రావట్లేదు. ఫంక్షన్లు కలవడం నేను చెప్తూ ఉంటాయి కదా. నేను నాకు కరీంనగర్ తీసుకొచ్చిన కట్టార్ గారు కేంద్ర మంత్రిని అడిగినా మాకు డెవలప్మెంట్ ఇష్యూలా నా నియోజకవర్గానికి సంబంధించి కూడా అడుగుతా ఉన్నా. నవోదయ స్కూల్ తేవాలంటున్నాం, లేదా ఇంకోటి కావాలని అడుగుతాం. దాంట్లో ఏమున్నది? ఇదే మై పార్లమెంట్ మెంబర్. నేను గతంలో పార్లమెంట్ మెంబర్ చేసినప్పుడు శాసనసభ్యులను ఏ విధంగా గౌరవించాలో సదర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి నన్ను కూడా గౌరవించాల్సింది, నేను కూడా కేంద్ర మంత్రిని గౌరవిస్తాం అంతే. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తర దక్షిణ ధృవాల్లాగా. తూర్పు జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉత్తర దక్షిణ ధృవాలే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి నేను ఆ స్కూల్ నుంచే వచ్చానని చెప్తారు. మేము పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలుగా అందరం కలిసి డెవలప్ చేసుకుంటామని నేను ఊరికే ఒక స్టేజ్ నుంచి స్టూడెంట్స్ యూనియన్ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్లో పెరిగినామని చెప్పిన తప్ప ఎవరి కాన్సెప్ట్ అదే. అప్పుడు సరే ఆనాడు 86లో రిజర్వేషన్ మూవ్మెంట్ వచ్చినప్పుడు కలిసే పనిచేసి ఉండొచ్చు కాదనంటే, బట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళది, ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళది కదా. డెవలప్మెంట్ ఇష్యూలో ఒక ఫోరం కాడికి వస్తే ఎవరు తప్పు పట్టరు. ప్రభాకర్ గారు, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పటడుగు వేసింది. ఇది రాంగ్ ఆర్గ్యుమెంట్. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే, నేను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ను, ముందు నుంచి కూడా ఎన్నికలు వాయిదా వేసుకొని కూడా మేము రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చట్టపరమైన, న్యాయపరమైన, చట్టసభల్లో చేయాల్సిన పనులతో పాటుగా ప్రతిదీ పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చినాం. కుల సర్వే చేయాలి, డెడికేషన్ కమిషన్ వేయాలి, బీసీ కమిషన్ వేయాలి, ఎంపైరికల్ డేటా కలెక్ట్ చేయాలి. అన్నీ చేసిన తర్వాత సబ్ కమిటీ రివ్యూ చేయాలి, సబ్ కమిటీ క్యాబినెట్కి ప్రపోజల్ చేయాలి, క్యాబినెట్ అప్రూవ్ చేయాలి, క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత శాసనసభలో చర్చ పెట్టాలి. శాసనసభలో మూడ్ ఆఫ్ ది హౌస్ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన దాన్ని చట్టం చేసి గవర్నర్ గారికి పంపాలి. గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపి పెండింగ్ పెట్టి ఇక్కడ సభలో ఆమోదింపజేయడానికి సహకరించే బీజేపీ మొన్న జీవో తీసినప్పుడు జీవో కరెక్ట్గా ఇంతకంటే వేరే మార్గాలని చెప్పి ఇట్స్ డెఫినెట్లీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్. షెడ్యూల్ 9కు సంబంధించో లేదా తమిళనాడు మాదిరిలో చేయాలి. కానీ తమిళనాడు ఇటీవల జరిగిన కోర్టు తీర్పుల కారణంగా మ్యాండేటరీగా రాష్ట్రపతి గారి దగ్గర 3 పెండింగ్ ఉంటే మనం చేసుకోవచ్చు అనే ఆ గ్రౌండ్ మీద, లేదా మా దగ్గర
గతంలో ఇచ్చినటువంటి ఇందిరా సహాని కేసు ఇతర కేసులలో ఎంపైరికల్ డాటా ఉంటే చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మేము ఆ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 9 బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్ తెచ్చినాము. దాని మీద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 41, 42 జీవో తీసి ఎన్నికల కమిషన్ కోరింది. ఎన్నికల కమిషన్ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన దానిపైన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు రిజర్వేషన్లు ఫిక్స్ చేసి ఎలక్షన్ ప్రాసెస్ చేసింది. ఇట్లా ఫండమెంటల్ రైట్ అయినటువంటి పౌర హక్కులో ఉండేటువంటి ఒక వ్యవస్థలో రిజర్వేషన్ల సంఖ్య పెరిగింది. నష్టం జరిగిన వ్యక్తులు కోర్టుకు వెళ్ళినారు. కోర్టు ఎవరికైనా వెళ్ళొచ్చు. ఇందులో విచారణకు ఆదేశించింది. జీవోలు ఎన్నికలు తాత్కాలికంగా అంటే స్టేలు జీవోలు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదు. తెలిసి కావాలని ఏదో చేశామని అనిపించుకునే విధంగా అనిపించడం కోసం మొత్తం రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. అవకాశం లేదు అంటే పొరపాటు. చూపించండి. సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళమంది, హైకోర్టు పెండింగ్ పెట్టింది. సార్, రాజ్యాంగం అంటే సుప్రీంకోర్టు ఒకటే కాదు, రాజ్యాంగం అంటే పార్లమెంటుతో పాటుగా పార్లమెంటులో ఈ రోజు నీకు నెంబర్ లేదు. నెంబర్ లేనప్పుడు ఏ రకంగా చేస్తా ఈ ప్రభుత్వం చేయడానికి నా ఒత్తిడి చేస్తా. ఇక్కడ మంత్రులు బాధ్యత వహించమని చెప్తున్నా. ఏ ఒత్తిడి తీసుకురాగలుగుతారు? మీరు బీసీ గణన పూర్తి చేశారు. ఇలా ఏం ఒత్తిడి తీసుకురాగలుగుతారంటే రజనీకాంత్ గారు ట్రై టు అండర్స్టాండ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే గతంలో భారతీయ జనతా పార్టీ అఫిడవిట్ దాఖలు చేసి మేము చేయమని ఇవాళ ఈ తెలంగాణ రోల్ మోడల్ రాహుల్ గాంధీ గారి వాయిస్ మేరకు భారతీయ జనతా పార్టీ స్టాండ్ మార్చుకొని కుల సర్వే చేస్తూ ఉంటుంది. ఇట్స్ విక్టరీ ఫర్ బీసీస్ హోల్ ఇండియా. దాని తర్వాత ఇవాళ కుల సర్వేతో పాటుగా ఆ జనగణన లోపల కుల సర్వేని ఇంక్లూడ్ చేసింది. అదే మాదిరిగా రాజ్యాంగంలో కూడా 50% పరిమితి పెట్టమని ఎక్కడ లేని అంశాన్ని ఎత్తేసి పరిమితి ఎత్తేసే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్కి ఎత్తేసినారు. ఇదే ఓన్లీ డిసిషన్ ఆఫ్ పొలిటికల్ డిసిషన్. రాజకీయపరమైన నిర్ణయం పార్లమెంట్లో జరగాలి. దాని కోర్టు అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే 50% ఉండాలని ఒక కోర్టుకు ఒక 7 బెంచ్ల తీర్పు ఇచ్చింది. కాబట్టి దాన్నే ఆధారంగా చేసుకుని చూసేట్లా రాజ్యాంగం మనమే రాసుకున్నాం. రాజ్యాంగం అనేక సందర్భాల లోపల దానికి సంబంధించి పౌర హక్కులకు మానవ హక్కులకు సంబంధించిన అంశం మీద వెనుకబడ్డ బలహీన వర్గాల రిజర్వేషన్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ప్రకారం ఇవ్వాలి. బీసీలు ఇంత 56%, 42%. ఈడబ్ల్యూఎస్ 10% కూడా లేరు, మొత్తం 10% ఇస్తారు. ఎవరు వ్యతిరేకించలేదే. డెమోక్రసీ. నేను నా నోటికాడ బుద్ధెందుకు కొడుతున్నాను అని అడుగుతున్నాను. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నారు, మీకు బాధ్యత లేదా? రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసినామని చెప్పిన వాళ్ళు కోర్టులో సుప్రీంకోర్టు కూడా వెళ్ళినాం. అన్ని రకాల మేము చిత్తశుద్ధితోటి కేవలం బీజేపీని బ్లేమ్ చేయడం కోసం బీజేపీని బ్లేమ్ చేస్తలేము. బీజేపీలో ఉన్న కొంత నాయకత్వం మీకు ఉదాహరణకు ఒక తెలంగాణ ఉద్యమం తీసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉండే. బికాజ్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉంటుంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ప్రజల ఆకాంక్షను గౌరవించే బాధ్యత ఉంది. తమిళనాడులో ఈ రిజర్వేషన్ 69% పెరిగినాడు. జయలలిత వేరే పార్టీ, పివి నరసింహారావు కాంగ్రెస్ వేరే పార్టీ. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి కానీ ప్రజాభిప్రాయం కాదు. అప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి పివి నరసింహారావు స్పెషల్ ఎగ్జంప్షన్ తీసుకొచ్చారు. అట్లానే మీరు స్పెషల్ ఎగ్జంప్షన్ క్రియేట్ చేయొచ్చు కదా, క్రియేట్ చేయొచ్చు కదా. సిచ్యువేషన్ క్రియేట్ ల్యాండ్ ఆర్డర్ చేయాలన్నా గవర్నమెంట్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ కోర్టుల్లో జరుగుతున్న చర్చకు ఒక దానికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం ప్రభుత్వం తీసుకునే బాధ్యత లేదా? ఇంత పెద్ద ప్రజల ఆకాంక్ష. మొన్న కూడా బీజేపీ నాయకులు ధర్నాల బంద్లో పాల్గొన్నారు కదా. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీల నుండి మేము కొట్లాడినాం, మా పార్టీ నుండి కొంతమంది కొట్లాడలేదు కావచ్చు. అట్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్న బలహీన వర్గాల నాయకులు ఇంక్లూడింగ్ లక్ష్మణ్ గారితో పాటుగా అందరు మిగతా నాయకులతో బండి సంజయ్, ఈటల రాజేందర్ అందరితో సహా ధర్మపురి అరవింద్ గారితో సహా కృష్ణయ్య గారితో సహా మీరంతా ఆనాడు తెలంగాణ ఉద్యమం మాదిరిగా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ పార్టీలో ఉంటే మీరు బ్యాక్వర్డ్ క్లాస్ నినాదం మీరు వినిపించాలి. ప్రధానమంత్రి గారిని ఒప్పియాలి. రాజకీయ కోరంగా చూస్తేట్లయితే దానికి మీ వైపు నుంచి కార్యాచరణ ఏం కనిపిస్తుంది? డెలిగేషన్ క్రియేట్ చేశారా? ఒక అఖిలపక్షం తీసుకెళ్లారా? ఢిల్లీలో ఒత్తిడి తీసుకొచ్చారా? ఢిల్లీ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి మీ వైపు నుంచి కార్యాచరణ, సీరియస్ కార్యాచరణ ఏంటి? ఇక్కడే రాజకీయం. బీసీలకు రిజర్వేషన్లు కనిపించాలంటే చాలా అగ్రవర్ణాలతో కూడిన కొంతమంది నాయకత్వానికి నచ్చదు. కాబట్టి ఇచ్చామంటే ఇచ్చాం, రాకుండా ఇచ్చామనే పద్ధతిలో రియల్ రాజకీయాన్ని నడిపిస్తున్నారండి. సార్, ఇప్పుడు అట్లా అనుకుంటే నేను ప్రత్యక్షంగా దగ్గరుండి చూస్తాను. నాయకత్వంతో సందర్భం అవసరమైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మీరు చూసినారు. తెలంగాణ ఉద్యమంలో నా పార్టీనే అధికారంలో ఉన్నా నేను నా ముఖ్యమంత్రితో విభేదించి పంచాయతీ చేసుకున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రి స్వయంగా బీసీల రిజర్వేషన్ కొరకు చొరవ చూపెడుతున్నప్పుడు తప్పు చేస్తున్నారు అనుకుంటే బరాబర్ ఘర్షణ పడతాం. కానీ వారే స్వయంగా బలహీన వర్గాల రిజర్వేషన్
ఒకవేళ వారికి ఏదైనా ఆలోచన లోపల ఎక్కడైనా ఒత్తిడి ఉంటే కూడా నా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్. సో దేర్ ఇస్ నో ఇష్యూ. పని చేయడం లేదు ముఖ్యమంత్రి ఆ దిశలో అనడం అంటే పొరపాటు ఉంటుందా? అంటే నేను ప్రత్యక్షంగా నేను ముఖ్యమంత్రి అంటలేదు, ఎంటైర్ అగ్రవర్ణ నాయకత్వం అంటున్నాను. అగ్రవర్ణ నాయకత్వం ఒకరితో ఉండదు, చాలా మంది లీడర్, క్యాబినెట్ లీడర్, చీఫ్ మినిస్టర్ మా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ నాయకత్వం ఆలోచన మేరకు 100% బీసీ రిజర్వేషన్ల కొరకు నిజాయితీగా పని జరుగుతుంది. నేను బీసీ మంత్రి అంటా ఉన్నా. నేనేమంటున్నా, ఎప్పుడు లోపల వస్తాయి రిజర్వేషన్లు? పోనీ నాకు బీసీలు వీళ్ళకి అందరికీ మీరు చెప్పే థియరీ థాట్ ప్రాసెస్ ఏం అవసరం లేదు. ఇయర్ డేట్ చెప్పండి, పలానా రోజు వస్తుంది అని చెప్పండి, ఓకే అందరు ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. నేను జ్యోతిష్కం చదవలే. నేను మీరు అధికారంలో ఉన్న జ్యోతిష్కులు చదవాల్సిన అవసరం లేదు. మీరు ఒత్తిడి, ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, లీడర్షిప్ యొక్క కెపాసిటీని బట్టి ప్రూవ్ అయ్యి సార్ 2 ధర్నాలు ఢిల్లీలో జరిగినాయి. మొదటి మేనాది కాదు, బీసీ సంఘాలు నాయకత్వాన్ని పిలిస్తే రాలేవాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. రెండో ధర్నా మేము మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా పోయి చేసినాము. మీరు అంటూ ఉన్నారు ఎటువంటి ఎఫర్ట్ లేదని. నేను అడుగుతా ఉన్నా, ఇలా శాసనసభలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో ఎందుకు ఒత్తిడి చేస్తలేదు? 2, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతకంటే నేను మీ ద్వారా అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇంతకంటే చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా లేదా కోర్టులో ఇంతకంటే విత్ ఏ మార్గం మంచిదో చెప్పు, నా ప్రభుత్వం ఆచరణ చేస్తుంది. ఓకే, నేను మీరు ఏం చేయకుండా బట్టగాల్చి మీద వారిసే ప్రయత్నం చేస్తే దీనికి బాధ్యత వహించాల్సింది బీజేపీ. ఎందుకంటే రాష్ట్రంలో నా ప్రభుత్వం బాధ్యతగా సభలో తీర్మానం చేసింది, నీ పార్టీ సపోర్ట్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు ఢిల్లీలో కడుపులో కత్తులు పెట్టుకొని మోకాళ్ళు అడ్డినట్టుగా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి నిర్ణయానికి మీ ఎజెండా క్లియర్గా అర్థమవుతుంది. మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు, మళ్ళీ మీరు అట్లా మాట్లాడారు. కానీ సంప్రదింపులు ప్రభుత్వం టు ప్రభుత్వం సంప్రదింపులు ఎట్లా చేస్తారు? దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ఎత్తుగడ ఏంటి? సార్ మీకు అదే, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ప్రతిదీ నిశ్చితంగా అబ్జర్వ్ చేసినారు. ఇక్కడ కూడా నేను నినాదం ఎత్తిన ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు ఆనాడు. ఇవాళ నినాదం ఎత్తిన దాని ప్రభావం కనబడుతుంది. 5 ఎమ్మెల్సీలు వస్తే సామాజిక న్యాయమే, మంత్రివర్గ విస్తరణ చేస్తే సామాజిక న్యాయమే. వేరే రాజకీయ సామాజిక న్యాయం మంత్రివర్గంలో 3 బీసీలు ఉన్నారు. ఎక్కడ సామాజిక న్యాయం వస్తాడు? రావాలని ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ అయిపోయిన 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. అరే వాయిస్ అందుకే కదా ఇప్పుడు మా ఐక్యతగా ఉండి బరాబర్ మీరు చెప్పిన ఇంత పేర్లు ఎవరన్నా రాని 5 ఉన్నారు, ఇంకా రాని సంతోషపడతాం, రావాలని కోరుకుంటున్నాము. అంటే ఒకళ్ళు రీప్లేస్ చేయకుండా యాడ్ చేస్తారా, లేకపోతే రీప్లేస్మెంట్ పేరుతో సామాజిక న్యాయం చేస్తారా? సార్ ఇంకొకరు రావాలంటే రిప్లేస్ ఎట్లయితుంది? ఇంకోరు రావాలంటే రిప్లేస్ చేసి ఇంకా 2 వస్తారు కావచ్చు. మేము అట్లా సామాజిక న్యాయం, బీసీలకి సామాజిక న్యాయం. అదే నేనేమంటున్నా అర్హత. ఇప్పుడు మేము జనరల్ సీట్లనే కొట్లాడతాం, మేము వీళ్ళని మాత్రమే కోటా కింద ఎందుకు వేస్తారు? కానీ నేనేం అడుగుతున్నా, అందరి రాజకీయాల్లో కులాలకు సంబంధించిన ఆ ప్రపోర్షన్ అట్లా మనం దాన్ని చూసేది అవసరం లేదు. కానీ వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఒక ఛాంపియన్గా ఉండాలని ఆలోచన. మేము ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ లాంటి నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరే నాయకత్వం తీసుకొని క్రెడిట్ కూడా తీసుకోండి. మీరే కేంద్రం నుంచి ఒప్పించి 42% చేయండి. ఇచ్చింది మీరే అవుతుంది కదా, ఇచ్చేది మీరే కదా, దాన్ని ఇప్పించే ప్రయత్నం చేయండి కదా అని అడుగుతున్నాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక స్థానిక సంస్థల ఎన్నికలు బటకెక్కేసినట్టేనా బీసీ రిజర్వేషన్ల పేరుతో? ఇక దాన్ని పక్కన పెట్టేసినట్టేనా? సార్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగాలి, కేంద్రం నుంచి నిధులు వస్తలేవు, ఇబ్బంది ఉన్నది. ఈ అంశం తొందరగా పరిష్కరించమని భారతీయ జనతా పార్టీని తెస్తూ ఉన్నాం. మేము ఇంతకంటే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, బీసీ సంఘాలు గమనిస్తూ ఉన్నాయి. ఇంతకంటే రాష్ట్ర ప్రభుత్వంగా నేను సరే ముఖ్యమంత్రి గారు ఇంకో క్యాబినెట్, నేను యాజ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ మూమెంట్ నుంచి వచ్చినండి. ఎవరైనా సరే మేధావులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంతకంటే కేంద్రము చట్టం చేసి ఇది కేంద్రంకు సంబంధించిన తమిళనాడు మాదిరిగా కేంద్ర జోక్యం చేసుకుంటే కాక రాష్ట్ర పరిధిలో ఏం చేయాలో చెప్తే నేను తప్పకుండా చేస్తాను. ఓకే, సరే ఇవన్నీ పక్కన పెట్టండి. సరే మొత్తం బీసీ రిజర్వేషన్లో కులగాడిన ఎంటైర్ ఎపిసోడ్లో మీ వైపు ఒక పాజిటివ్ పాయింట్ వచ్చిందండి. అంటే ముఖ్యమంత్రిని మార్చి డైరెక్ట్ బీసీ ముఖ్యమంత్రికి ఇవ్వచ్చు కదా, పొన్నం ప్రభాకర్ని సీఎం చేయొచ్చు కదా అని ఒక ప్రపోజల్ వచ్చింది. మిమ్మల్ని ఎలిజిబుల్గా మీరు ఊహించుకుంటున్నారా లేదా? సార్ ఇప్పుడు నేను ఎలిజిబిలిటీ కాదా అనేటువంటి అంశం చర్చకు అవసరమే కాదు. పక్కన పెట్టేది నేను ముందు ఇటువంటి డిస్కషన్ రాకముందు కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధానం అని చెప్పిన. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను.
మీరు ఇంతకుముందు ఒకసారి మంత్రిగా తీసేస్తారన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తారంటూ. నేను ఇప్పుడు దీనికి సంబంధించి పోనీ మీరు- అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు, సరే, ఇప్పుడు కూడా ఏం ముఖ్యమంత్రిగా పొన్నం ప్రభాకర్ని పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ నుంచి ఒక డిమాండ్ వచ్చినప్పుడు మీ మనసులో సంతోషం వచ్చిందా లేదా? బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? నా పార్టీ అంతర్గతము. పోనీ నా పార్టీ మిమ్మల్ని నాయకత్వం- ముఖ్యమంత్రికి నా రేసులో బీసీలలో పొన్నం ప్రభాకర్ ఉన్నాడంటే అరే, మీకు ఎంత ఆనందం వేసిందా లేదా? సార్ నేను ఒక మాట ఇప్పుడు నేను కార్యకర్తను, ఓడిపోయిన నాడు కూడా బాధపడలేదు, గెలిచిన నాడు సంతోషం. ఇది మానవ సహజం ఉండేటువంటి అంశాలు తప్ప దానికి సంబంధించి పార్టీ అంటే ఆనందం అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదా? ఆనందం అరే, చెప్పుకోవడం అవకాశం లేదా? హక్కు లేదా బీసీలకి? రజనీకాంత్ అట్లా దాన్ని ఇట్లా ఇట్లా అంటే అట్లా అట్లా లేదు. అట్లా కాదు, ఒక బీసీలకి సార్, definitely ముఖ్యమంత్రి పదవికి నేను మేము ఒక అర్హులు మాట- అని చెప్పుకునే ఒక మాట మాత్రం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు న్యాయం జరగాలని కోరుకునే దాంట్లో బరాబర్ ఉంటాం. తప్పకుండా నాయకత్వం అనేటువంటిది అర్హత వీళ్ళకున్నది, వాళ్ళకున్నది, వీళ్ళకున్నది అనే అంశం చర్చకే రాదు. కానీ కాంగ్రెస్లో ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్లో ఒక చర్చ బయట వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఏంటి అని అంటే ఆల్రెడీ రెడ్డి ఆధిపత్యం తెలంగాణలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, రెడ్ల ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు బీసీ నినాదంతో వచ్చారు. బీసీ నినాదంతో ముఖ్యమంత్రిగా బీసీని చేయాలని ఒక డిమాండు ప్రత్యర్థుల నుంచో మీ పార్టీలోనూ అంతర్గతంగా ఎంతో కొంత జరిగే అవకాశం కనిపిస్తుంది. దళితులకి మాకు అవకాశాలు ఎందుకు లేవు, మాకు అవకాశం ఉంది కదా బట్టి లాంటి వాళ్ళు అప్పుడప్పుడు క్లెయిమ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కులాల కుమ్ములాట కాంగ్రెస్ పార్టీలో పెరిగిద్దేమో ఈ మొత్తం వ్యవహారాల పదవుల కోసం అని ఒక బయట వాళ్ళు చర్చించుకొని ఆలోచించుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికి పైన ఒక గొడుగుది కాంగ్రెస్ పార్టీ. ఈ కింద ఉన్న మీరు చెప్తున్న అన్ని రకాల వాదనలు ఈ పార్టీ గొడుగు కిందకి వచ్చిన తర్వాత ఐక్యంగా ఉంటాయి. ఎంతమంది కింద డాన్స్ వేసినా పైకి వెళ్ళేదానికి కంట్రోల్ ఉండదు. పార్టీదే పార్టీ. అందుకే మీనాక్షిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా గొడుగు కింద? పార్టీదే పార్టీ. మీనాక్షి నాట్ ఇండివిజువల్ పార్టీ Yes, ప్రతినిధి. పార్టీ అనే. పార్టీ అంటే ప్రతినిధి. మీకు వారికి ఇక్కడ ఆర్గనైజేషన్, వారికి ఒక అనుభవం, వారికి ఒక క్రమశిక్షణ ఉంది కాబట్టి డెఫినెట్లీ పార్టీకి సంబంధించి మంచి జరుగుతుంది. అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కంట్రోల్ చేయడానికైనా మీనాక్షిని తీసుకొచ్చి పెట్టింది. అది ఎందుకు అట్లా కంట్రోల్ అంటే ఏం తప్పిరు కంట్రోల్? మీనాక్షి మేడం ఏం తప్పారో మీ పార్టీ అధిష్టానం తెలియాలి, మాకు తెలియదు. మీనాక్షి నటరాజన్ గారు డెఫినెట్లీ అంటే ఒక గాంధీవాదిగా అటువంటి ఒక క్రమశిక్షణ కలిగిన, నేను నాకు తెలుసు ఎన్ఎస్ఏ నుంచి పనిచేస్తున్నాను కాబట్టి మేడం డెఫినెట్లీ పార్టీకి, ప్రభుత్వానికి కొంత మంచి ఆలోచనతో పోస్ట్ అంట కదా ఆమె మీనాక్షి తెలంగాణ వరకు ఆమె పాపం రాసిన తననేదో- రిపోర్టే ఎందుకు ఫైనల్ అంట. ఆమె ఎవరికి పదవులు ఇవ్వాలంటే వాళ్ళకి అవుతుందంట. ఇక్కడ ఏమేం జరుగుతుందో రోజు ఇక్కడ రాహుల్ గాంధీకి రోజు వెళ్ళి రిపోర్ట్ రాసిస్తుందంట. నిజమేనా? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో తను జోక్యం చేసుకోదు. డైరెక్ట్ సెక్రటేరియట్ వెళ్ళి రివ్యూ మీటింగ్ లో పార్టీ పక్కన నిర్మాణం కూర్చున్నట్టున్నారు కదా. పార్టీ ఒకటే హెచ్సి ఇష్యూ వచ్చినప్పుడు ఆ రోజు సెక్రటరియట్కు ఆ మంత్రులు ఏదో జరుగుతున్న సందర్భంలో కలవడానికి వెళ్ళారు తప్ప మీటింగ్లో లేదు. తను పార్టీ వ్యవహారాలను సక్రమంగా నడపడానికి ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్కు సంబంధించి పార్టీ మొత్తం నేషనల్ వైడే జరుగుతుంది. అంతే తప్ప పార్టీ నిర్మాణంలో ఉన్న ప్రాధాన్యత ప్రభుత్వం సంబంధించి ఏఐసిసి నుంచి వచ్చిన రాష్ట్ర ఇన్ఛార్జి ఒక బూత్ లెవెల్కి వెళ్ళి బూత్ లెవెల్ కమిటీ మీటింగ్లో కూడా కూర్చొని రివ్యూ చేస్తుందని అంటే ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా ఏంది డమ్మీలా? ఒక మాట చెప్పమంటారా? పార్టీ సిస్టంలో సంఘటన మోర్చా పేరు మీద నారాయణ స్వామి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మహబూబ్నగర్ జిల్లా కొరకు ఇన్ఛార్జ్కి వచ్చినారు. సిపి జోషి కేంద్ర మంత్రి గారు ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ కొరకు, సికింద్రాబాద్ కొరకు ఇన్ఛార్జ్గా వచ్చినారు. సో 22 మంది ఏఐసిసి ఇన్ఛార్జీలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా చాలా పెద్ద సిడబ్ల్యూసి మెంబర్లు రకరకాల వాళ్ళు ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎంపికకు సంబంధించి అక్కడ అభిప్రాయాలు తీసుకోవడానికి పోతా ఉన్నారు. సో పార్టీ పరంగా పనిచేయడానికి హోదా అనేటువంటి అవసరమే లేదు. పార్టీ బూత్ స్థాయి నుంచి నిర్మాణం జరగాలి, క్షేత్రస్థాయి నుంచి జరగాలని ఈ రాష్ట్రంలో 10 జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలు చేసినారు. అట్లా ఎక్కడికక్కడ ఒక పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అది. దాని పేరు మనం అంత పెద్ద తప్పు తీసుకునే అవసరం లేదు. సో మీనాక్షి ప్రత్యామ్నాయ శక్తి కాదంటారు తెలంగాణలో? ప్యారలల్ టు ద సీఎం, ప్యారలల్ టు ద పిసిసి అస్సలే కాదు. పార్టీకి సంబంధించిన ఒక పరిశీలకురాలుగా పార్టీని సమన్వయం చేస్తూ ప్రభుత్వానికి సహకారంగా పార్టీ ఉండడం కొరకు మాత్రమే తను చర్య. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆమె రాసే ఉత్తరాలు కాగితాలతో ఢిల్లీలో ఒక పెద్ద బంచే తయారైందని చెప్పారంటూ రాంగ్ ప్రచారం చేస్తున్నారు. తన అటువంటి వ్యక్తి కాదు, చాలా సానుకూలంగా పాజిటివ్ వాటితో పనిచేస్తారు. సో మీరు అధికారంలో 2 సంవత్సరాల క్రితం మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పినప్పుడు మీరు ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజారాజ్యం అన్నారు. ఇక్కడ తీసుకొచ్చింది ఏ రాజ్యం? ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం. ఢిల్లీ రాహుల్ గాంధీ పాలన, రాహుల్ రాజ్యం మళ్ళీ మేము తీసుకొచ్చారని చెప్పని అంటున్నారు. రిమోట్ రాజ్యం తీసుకొచ్చారని అంటూ ఉన్నారు. మళ్ళీ దట్ ఈస్ కంపేర్ టు నరేంద్ర మోడీ అంత నియంతృత్వం అయితే మా రాహుల్ గాంధీ గారి దగ్గర లేదండి.
రోజు నిన్న మొన్న ఎక్కడో చూసాము, ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రితో సపరేట్గా, పీసీసీ అధ్యక్షుడితో సపరేట్గా, డిప్యూటీ సీఎంతో సపరేట్గా, డీసీసీ క్యాండిడేట్ల అధ్యక్షుల ఎంపిక సంబంధించి సపరేట్ రివ్యూలు చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరితో విడివిడిగా చేస్తున్నారంటే కలెక్టివ్ లీడర్షిప్, కలెక్టివ్గా వీళ్ళందరూ ఉన్నారు లేరనే అనుమానంతో ఏమైనా చేస్తున్నారు అట్లా? ఇప్పుడు మీరు పార్టీ పరిశీలకులుగా పార్టీకి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ సమన్వయం చేసే అంశానికి సంబంధించి చేస్తున్నారు. ఇవాళ ఉదాహరణకు మాది నేషనల్ పార్టీ ఢిల్లీలో చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రాంతీయ పార్టీ, వాళ్ళు చేయరా? బీజేపీ వాళ్ళు ఫామ్ హౌస్లో చేస్తారు, మీరు ఢిల్లీలో చేస్తున్నారు. అదే మీరు ఢిల్లీ వెళ్ళి బీజేపీ ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వేసారు. ఎంత అంతర్గత కుమ్మలాటలే, ఎవరికొరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. సో మీరు ఎంతసేపు అక్కడ 4 స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ 3 స్తంభాల ఆట. 3 స్తంభాలు ఉన్నాయి లేకపోతే 3 స్తంభాల ఆట స్తంభం తక్కువనే ఉన్నాం కదలే. సో ఇక ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ, పొన్నం ప్రభాకర్ రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి? రాజకీయంగా నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిడ్డను. కరీంనగర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన, రైతు బిడ్డగా మార్క్ఫెడ్ చైర్మన్గా ప్రాతినిధ్యం వహించిన, ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంత శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజలకు ఈ జీవితం ఉన్నంతసేపు సేవ చేసే విధంగా ఉండాలి, నలుగురు సహకారం చేసే విధంగా ఉండాలి, అభివృద్ధిలో నేను భాగస్వామిగా ఆ ప్రాంత ప్రజలకు సహకారంగా ఉండాలి. మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఢిల్లీ రాజకీయం చూశారు, గల్లీ రాజకీయం చూశారు, ఇప్పుడు స్టేట్ రాజకీయం చూస్తున్నారు. ఏది బెటర్గా ఉంది? సో దేనికి అదే ఎక్కడెక్కువ న్యూసెన్స్ ఉంది, ఎక్కడెక్కువ తృప్తి ఉంది? అంటే డెఫినెట్లీ నేషనల్ పాలిటీ తీసుకున్నప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది అదొక పీపుల్స్ హౌస్ రిప్రజెంటేటివ్. ఆనాడు ఎంపీగా అయినాడు తెలంగాణ ఉద్యమం, నన్ను భగవంతుడు తెలంగాణ ఉద్యమం లోపల భాగస్వామిని కావడానికి పంపించాలనుకున్నాం. అక్కడ నా పాత్రను పోషించగలిగిన తెలంగాణ సాధన అనే ఒక పుస్తకంలో డెఫినెట్లీ ఒక రోల్ ఉండే విధంగా చేసుకున్నాం. ఇవాళ ఇక్కడ కూడా హుస్నాబాద్ శాసనసభ్యుడిగా అక్కడ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత మంత్రిగా కావడం, బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన 42% రిజర్వేషన్ల లోపల ఒక లీడ్ తీసుకునే అవకాశం రావడంతో పాటుగా నేను డెవలప్మెంట్ లోపల కూడా ఈవెన్ బ్యాక్వర్డ్ క్లాస్, ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్, అంటే యాక్సిడెంట్ లోపల చాలామంది చచ్చిపోతూ ఉన్నారు, రోడ్ సేఫ్టీ మీద ఇట్లా కొంత పనిచేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి దీని సాటిస్ఫాక్షన్ దీంతే, దాని సాటిస్ఫాక్షన్ దాంతే. కానీ అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అయితే నాకు మార్క్ఫెడ్ చైర్మన్గా నేను ఇవాళ కూడా నా బ్రాండ్ మార్క్ఫెడ్లో నా పేరు ఉంటుంది, పొన్నం ప్రభాకర్. అంటే మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది, మీరు ఇంకెవరిని ఎదగనీరు, ఎవరిని మాట్లాడనీరు, మీరున్న దగ్గర అంతా హడావుడి చేస్తూ ఉంటారు అని చెప్పి మీ మీద ఎలిగేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. రజనీకాంత్ గారి మీద కూడా అట్లే ఉంటుంది. మీరు ప్రోయాక్టివ్ ఉండి మీరు లీడ్ తీసుకొని యాంకరింగ్ బాగా చేస్తే వేరే గెలిచి నేనేం చేయాలి? అంతేనా? మీరున్న ప్లేస్లో మొత్తం మీ చుట్టే జరగాలి, పక్కన వాళ్ళు ఎవరు ఉండకూడదు. సేమ్ రజనీకాంత్ గారిని నేను పోల్చుకుంటున్నా. మీరున్న కాడ ఇంకొకరు ఎంతసేపు ఉన్నా ఈ యొక్క క్రాస్ ఫైర్కి సంబంధించి వేరే వాళ్ళు సూట్ గారా అని అడుగుతా అంటుంటుంది అంటున్నా. సేమ్ నన్ను కూడా నా సీట్కి ఎత్త పెట్టారు మీరు, రాజకీయ నాయకులు అనిపించారు. నేను డెఫినెట్లీ స్టూడెంట్ లీడర్ను, ప్రోయాక్టివ్ ఉంటా. సేఫ్ నాకు దేర్ ఇస్ నో అదర్ ప్రొఫెషన్ ఫర్ మీ, ఫుల్ టైం పాలిటీషియన్. మార్నింగ్ 6కి లేస్తే దేర్ ఇస్ నో బ్యాడ్ హ్యాబిట్ ఫర్ మీ. అంటే నేను గొప్ప నేను చెప్తాను, నాకు ఎటువంటి దురలవాటు కూడా లేదు. ఈవెన్ ఐ కన్వర్టెడ్ ఫ్రమ్ గుడ్ నాన్ వెజిటేరియన్ టు ప్యూర్ వెజిటేరియన్. సో అట్లా నేను నాకు సంబంధించి రాసుకుంటా వర్క్ షీట్. ఎంతమంది రాసుకుంటున్నారు మీరు లీడర్లు అడగండి. ఈరోజు నాకు ఏ పని ఉంది, నేను ఏం చేయాలి, ఎన్ని కంప్లీట్ అయినాయి. నేను అప్పుడు కాపీలు కొట్టినట్టున్నారు. ప్లానర్ పెట్టుకుంటా సార్, నేను అందరికి ఇస్తాను, ఎవరు కూడా ప్రతి నెలకు ఇటువంటి ఒక డైరీ మెయింటైన్ చేస్తాను. నేను పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంది, ఎన్ని కంప్లీట్ అయినాయి. నేను ఊరికేనే అట్లా ఒక ప్లానింగ్ ప్రకారం పోతుంటే డెఫినెట్లీ నాలాగా ఉరికి రానోడు ఈర్ష్యపడితే, మీలాగా యాంకరింగ్ చేయాలని ఎవరు అందుకోలేకపోతుంటే వాళ్ళ మీద ఈర్ష్యపడితే ఏం చేయాలో సేమ్ నా పరిస్థితి అదే. జలసి ఉన్నది. మావాడు అప్పుడప్పుడు వస్తాడు, దృష్టి తీస్తాడు. మా అమ్మ ఉన్నది, మా అమ్మ అంటే అరే నీకు బాగా దృష్టి తెలియదు, దృష్టి తీసే ప్రయత్నం. అట్లనే ఏం చేయాలి చెప్పండి. నేను ప్రొయాక్టివ్ ఉన్నా తప్ప దిష్టి ఇంకో దాన్ని కూడా తీసుకోవాలి. మీ మీద అవినీతి ఆరోపణలు చాలా వస్తున్నాయి. ఎన్టీపీసీ బూడిద తరలించుకుపోయారని పెద్ద పంచాయతీ జరిగింది. నేను చెప్తున్నా ఏది చెక్ పోస్టుల్లో పైసలు వసూలు చేశారు, అందుకే చెక్ పోస్టులు పీకేశారని చెప్పి పెద్ద రెడీ టు ఫేస్ ఎనీ ఎంక్వైరీ. ఊరికే ఓడి నేను ప్రొయాక్టివ్ ఉండి చెప్తే కదా, ప్రొయాక్టివ్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేయాలి, ఏదో ఒక రాజకీయంగా పడడం, ఏదో మాట్లాడాలి. నేను చెప్తున్నా, నేను నా రాజకీయ గురు చొక్కారావు గారు, పెద్దలు వెంకటస్వామి గారు, సత్యనారాయణ లాంటి దగ్గర రాజకీయం నేర్చుకున్నా. నేను బేసిక్గా గ్రౌండ్లో ఉండి పబ్లిక్ ఇష్యూస్లో ఉంటాం, ఏదైనా ఉంటే గట్టిగా మాట్లాడతాం. కాబట్టి ఎదుటివాడు నా మీద నన్ను ఏ విధంగానైనా వీక్ చేయాలనే దానికి ఆరోపణ చేస్తారు. రమ్మన్ చెక్ పోస్ట్ రద్దు చేసేది మొగోడు పొన్నం ప్రభాకర్. రమ్మన్ పోస్ట్లో పైసలు నేను చెప్తాను. అందుకే మీరు డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకో సార్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోయి హౌ ఐఎమ్ బ్రింగింగ్ టు సంస్కరణలు. ఇవాళ మొత్తం ఏఐ ద్వారా కెమెరాలు నిర్ణయించుకొని రకరకాల
ట్రాన్స్పరెన్సీ సిస్టమ్. బూడిద పంచాయతీ ఎన్టీపీసీ నుంచి బూడిద నా దగ్గర తయారు కాదు, నాకు సంబంధం లేదు, నాకు కాన్సెన్స్ కానీ చెక్ పోస్ట్ మీ దగ్గరే ఉందంటే కదా, చెక్ పోస్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ మీ దగ్గర నుంచి వెళ్ళాలి. నాకు సంబంధమే లేదంటున్నా. రమ్మని అటు ఇప్పుడు నన్ను మాట్లాడతారు, దానికి అసలు నాకు అది ఐడియా కూడా లేదు అంటున్నా. సరే ఇప్పుడు నాకు తెలియదు ఇట్లుంటుంది. సో ఒక పని చేయండి, రాజకీయాలు అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. మరి మీరు ఈ రాజకీయాలు చేయాలని 100 కోట్లు కావాలి, ఎక్కడి నుంచి? నాకు 100 కోట్ల ఎక్కడి నుంచి మీరు జనరేట్ చేస్తున్నారు? నేను 100 కోట్లు అవసరపడేంత రాబిన్హుడ్ పొలిటీషియన్ కాదు. నేను సాదా సీదా, నా గురించి తెలుసు. నేను ఉన్న దాంట్లో సర్దుకుంటూ పోయి జీవితాన్ని నడిపెట్టేవాడిని. నాకు భగవంతుడు, మా తండ్రి వ్యవసాయ కుటుంబం. ఎలక్షన్లో ఇప్పుడు ఎవరో ఇలాంటి వాళ్ళు చెందిస్తారు, దాన్ని నడుస్తుంది అంతే తప్ప పెద్ద దానికి సంబంధించి కరప్షన్ చేయాలి అట్లా అని ఎంత పెద్ద ఇష్యూ ఏం లేదు. సరే, ఫైనల్గా నేను ఇంకోటి అడుగుతాను, సీఎం పోస్ట్కి అర్హులుగా మీరు ఫీల్ అవుతారా లేదా? అరే ఇప్పుడు రేస్లో మీరు ఉన్నారా లేదా? అది ప్రశ్న. సీఎం రేస్లో పొన్నం ప్రభాకర్ లేను. నెక్స్ట్ లేరా? ఎందుకు మధ్యలో విత్డ్రా అయిపోయారు? నేను అన్నాను, ఎప్పుడన్నా ఉన్నాను? మీరు అనలేదు. చాలా మంది మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఊహించుకుంటారు. నేను చెప్తే దాని ఆ ప్రశ్నకు ఉత్పన్నం కానప్పుడు ఇప్పుడు సీఎంకు అర్హత ఉందా లేదా అనేది వేరు, రేజులు ఉన్నారా లేదనేది వేరు. అర్హతకు ఏం తక్కువ ఉంటామనే కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటామని అంటుంది. నెక్స్ట్ టైం వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నారు. బీసీ కమిట్మెంట్ చెప్తున్నా కదా మీకు, మళ్ళీ దాని గురించి చర్చ. నాకు నేను ఐఎమ్ నాట్ యాస్పిరెంట్. ఎందుకు అన్నెసరీ కాంట్రవర్సీస్ అంటారా? కాంట్రవర్సీ నేను ఇప్పుడు సార్ నేను ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై. మహేష్ గౌడ్ నేను ఉన్నాను అంటున్నారు, మీకేం తక్కువ? ఉండదు, సంతోషమే కదా. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చింది కదా, ఇంకేమన్నా హ్యాపీ ఏమన్నా, దాంట్లో తప్పే ఉన్నది. ఓకే, మీరు మంత్రి పదవితో హ్యాపీ అంటారు. ఇంకా ఎదగాలంటారు, కేంద్రంలో కోత కావచ్చు, రాష్ట్రంలో ఇంకొకటి కోత కావచ్చు, ఏమున్నది అందులో. అరే నేను రాజకీయాలు ఎదగాలనుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఎదగాలనుకుంటున్నా, ముఖ్యమంత్రి మాత్రం వద్దు అంటే నేను వద్ద. మీరు రేజులు అంటే లేనంటున్నా. ఇస్తే అరే నువ్వు మీరు వద్దంటారా ఏదైనా ఇస్తే? దాని సబ్జెక్ట్ ఎందుకు అంటున్నా నేను. మీరు రేజులు అంటే లేనని చెప్పిన నేను. ఓకే, నేను డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకుంటా, తప్పే ఉన్నది. నేను ఇన్ని సంవత్సరాలు విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్నా, అంతే తప్ప దాని కొరకు ఫలానా దానికి రేజులు అంటే నేనే లేకపోతే ఉన్నారంటే నేను ఎందుకున్నా అంట. గుడ్ లక్ పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఎదగాలనుకుంటున్నారు. సరే, ముఖ్యమంత్రి నేను ఎదగాలని మీరు కూడా కోరు, ఎందుకంటే నన్ను మీరు చాలా సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నారు. 20 సంవత్సరాల పైగా చూస్తూ నేను మార్క్ఫెడ్ చైర్మన్ ఉన్న దగ్గర నుంచి చూస్తాను. 2005 అది 20 ఏళ్ళు. దానికంటే ముందు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుని చేసిన. దానికంటే ముందు డిగ్రీ కాలేజ్ అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రస్థానం ప్రారంభించిన. సో ఫుల్ టైం పాలిటిషియన్, దేర్ ఇస్ నో అదర్ ప్రొఫెషన్. వ్యాపారం కానీ అవినీతికి సంబంధించి ఊరికి అధికారం ఉన్నాడు కాబట్టి ఆరోపణ చేయాలని తప్ప ఏ ఒక్కడు నా అవినీతికి సంబంధించి ఊరికేనే విమర్శకు వాడుకున్నాడు తప్ప నాకు ఎక్కడ కూడా నా నియోజకవర్గాలు కానీ జిల్లాలు కానీ రాష్ట్రంలో ఫలానా వాని దగ్గర పొన్నం ప్రభాకర్ ఈ అవినీతి పాల్పడని చెప్పేటువంటి హక్కు అవకాశం ఇవ్వ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్ ప్రభాకర్ గారు. మీరు ఎన్ఎస్సీ నుంచి ఎదిగారు, బీసీ బిడ్డగా మరింత ఎదగాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.